ఫిలిప్పీ పత్రికలోని సంగతులు నేర్చుకునే అవకాశాన్ని యేసయ్య ఇచ్చారు. మొదటి అధ్యాయములో పౌలు గారి ద్వారా ఆ, ప్రార్థన, పౌలు సంఘము కొరకు చేసిన ప్రార్థన మీరందరూ బైహార్ట్ చేశారు. గాడ్ బ్లెస్ యు ఆల్. బైహార్ట్ చేసిన వారందరిని బట్టి ప్రభువును స్తుతిస్తున్నాను. పౌలు గారి దగ్గరికి వెళ్ళి, సార్ పాస్టర్ గారండి మా కొరకు ప్రార్థన చేయండి అంటే ఆయన ఈ ప్రార్థనలే చేస్తారు. సహజంగా మనకు ఇప్పుడు వినబడే ప్రార్థనలు వేరు, పౌలు లాంటి దైవజనులు చేసే ప్రార్థనలు వేరు. బైబిల్లో వ్రాయబడిన ప్రార్థనలు అవి కూడా పరిశుద్ధాత్ముడే వ్రాయించిన ప్రార్థనలు అని మనము ఖచ్చితంగా చెప్పచ్చు. లేఖనము పరిశుద్ధాత్మ దైవావేశం వలన వ్రాయబడినటువంటి లేఖనము కాబట్టి. మొదటి అధ్యాయం మొదటి పారాగ్రాఫ్లో మనం ఉన్నాం. సెకండ్ పారాగ్రాఫ్లో 3వ వచనం నుంచి 11వ వచనం. వారు సత్క్రియలు అనేటువంటి పరలోకపు ధననిధిలో వారు ధనవంతులై ఉన్నారు. సత్క్రియ, సువార్త విషయంలో సత్క్రియ. పౌలు పాస్టర్ గారు వారి కొరకు ప్రార్థించినప్పుడల్లా హ్యాపీగా ప్రార్థించేవారు, సంతోషంగా ప్రార్థించేవారు. వారిని ఎప్పుడు జ్ఞాపకం చేసుకున్నా వెంటనే దైవజనులు థ్యాంక్ యూ లార్డ్ అని ప్రభువుకు వందనాలు చెప్పేవారు. సో నా ప్రార్థన ఈరోజు మొదటి రోజు నన్ను బట్టి దేవుడు సంతోషించినట్లు, నన్ను బట్టి దైవ సేవకులు సంతోషించినట్లు, నన్ను బట్టి నా తల్లిదండ్రులు, ఆత్మీయ తల్లిదండ్రులు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లు నా జీవితాన్ని ప్రభు కొరకు నేను ముందుకు నడిపించుకోవాలి. ఆమేన్. ఇక ప్రాముఖ్యమైన మాట దైవజనులు ఇప్పటికే ప్రస్తావించారు. ఈ చర్చికి పౌలు పాస్టర్ గారికి ఉన్న ఒక గాఢమైన ఆధ్యాత్మిక బాంధవ్యం ఏంటంటే 7వ వచనంలో 4వ లైన్లో అంటున్నాడు, నేను మిమ్మును నా హృదయములో ఉంచుకుని ఉన్నాను. నేను మిమ్మును నా హృదయములో ఉంచుకుని ఉన్నాను. పిల్లరా, ధర్మశాస్త్రాన్ని క్షుణ్ణంగా చదివిన దైవజనుడు, ధర్మశాస్త్రోపదేశకుడు అని చెప్పాలి పౌలు గారిని. గమలియేలు యొక్క యూనివర్సిటీలో పండితుల దగ్గర దేవుని వాక్యాన్ని, పాత నిబంధనను అధ్యయనము చేసి ఉన్నత శ్రేణి విద్యను అభ్యసించినటువంటి ఒక గొప్ప విద్యావేత్త, పండితుడు పౌలు. ఓల్డ్ టెస్టమెంట్లో దేవుడు యాజక వ్యవస్థను ప్రారంభించినప్పుడు ప్రీస్ట్హుడ్ ప్రధాన యాజకుడు తన యొక్క రొమ్ముపై ఒక బ్రెస్ట్ ప్లేట్ పెట్టుకుంటాడు. ఆ బ్రెస్ట్ ప్లేట్ మీద 12 గోత్రముల యొక్క పేర్లు ఉంటాయి. అహరోను లేక ప్రధాన యాజకుడు ఆయన ధరించేటువంటి బ్రెస్ట్ ప్లేట్ యాజకుని యొక్క రొమ్మున ఉండే ఒక పతకం. దానిపై 12 గోత్రాల పేర్లు గుండెల్లో ఉంటాయి. అది దేవుడు తెలియచేసినటువంటి విషయం. ప్రధాన యాజకులు ఓల్డ్ టెస్టిమెంట్లో దేవాలయానికి వెళ్ళినప్పుడు, లేకపోతే వారు దే యూస్ టు క్యారీ దిస్ బ్రెస్ట్ ప్లేట్ ఎవ్రీవేర్. వారి యొక్క గుండెల్లో ప్రతి గోత్రము ఉండేది. ఆమేన్. ఆ యూదుడైన దైవజనుడైన పౌలు దేవుని సేవలోకి వచ్చిన తర్వాత ఆయన అంటున్నాడు, సంగమా, నేను మిమ్మును నా గుండెల్లో దాచుకున్నాను, నా హృదయములో దాచుకున్నాను. దైవజనుడంటే ఎవరో తెలుసండి? మనలను గుండెల్లో దాచుకునేవారు మన దైవజనులు. ఆమేన్. చాలా పర్యాయాలు మన యొక్క ఇంటి విషయాలు, మనకు సంబంధించిన చాలా విషయాలు మనము దైవజనులతో పంచుకుంటూ ఉన్నప్పుడు వారు మనల్ని గుండెల్లో పెట్టుకుని దాచుకుంటున్నారు. నేను అనుకుంటా కొన్నిసార్లు మన ఓన్ పేరెంట్స్ కంటే కూడా ఎక్కువగా మనకు సంబంధించిన విషయాలు నిజముగా దాచిపెట్టేది ఎవరున్నారంటే మన అయ్యగారు, మన అమ్మగారు, మన దైవజనులే దాచిపెడతారు. కొంతమంది ఉన్నారు, వారి విషయాలు ఏమీ తెలియదేమో పాస్టర్ గారికి అన్నట్లు వ్యవహరిస్తారు. దేవుని తరువాత దైవజనులకి మన గురించి అన్ని విషయాలు తెలుస్తాయి.
అన్నీ తెలుస్తాయి. మనం ఎక్కడున్నామంటే పాస్టర్ గారికి వాట్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ పాస్టర్ అండ్ ద బిలీవర్స్ హియర్ ఇన్ ద చర్చ్ అట్ ఫిలిప్? గుండెల్లో. ఆమేన్. మనం మన పాస్టర్ గారి గుండెల్లో ఉన్నాం. ఆయన అంటాడు, నేను మిమ్మల్ని నా హృదయంలో దాచుకున్నాను, నా గుండెల్లో పెట్టుకుని దాచుకున్నాను. ఎన్నో పర్యాయాలు నీ జీవితంలో జరిగిన ఎన్నో సంఘటనలు, నీ వ్యక్తిగతమైన విషయాలు, కుటుంబ సంబంధమైన విషయాలు దైవజనులు గుండెల్లో దాచుకుని మరి ఎవ్వరికీ చెప్పకుండా ప్రభు పాదాల దగ్గర పట్టుకుంటున్నారు. అదే పౌలు గారు ప్రస్తావిస్తారు. అయితే మన రెస్పాన్సిబిలిటీ ఎలా ఉండాలి? పాస్టర్ గారు ఏమో మన గుండెల్లో దాచుకుంటున్నారు. మన రెస్పాన్సిబిలిటీ ఎలా ఉండాలి? పౌలుకు ఈ చర్చ్ రెస్పాన్సిబిలిటీ ఎలా ఉందంటే, దయచేసి చదువుదాం 6వ వాక్యంలోనే 7వ వాక్యంలోనే. ఇప్పుడు చదవండి తల్లి. నా బంధకముల యందును నేను సువార్త పక్షమున వాదించుట యందును దాన్ని స్థిరపరచుట యందును మీరందరూ ఈ కృపలో నాతో కూడా. అద్భుతమండి. పాస్టర్ గారు ఏమో విశ్వాసం ఎక్కడ పెట్టుకున్నారండి? విశ్వాసులు ఏం చేస్తున్నారు తెలుసా? దైవజనునికి ఉన్నటువంటి కృపలో వారందరూ ఎలా పార్టేకర్స్ అంటే, ఒకటి నా బంధకం అంటే అయ్యగారు బంధకాల్లో కూడా విశ్వాసులు అయ్యగారితో కూడా ఉన్నారట. అది నా బంధకముల యందును. 2, నేను యేసు ప్రభు కొరకు సువార్త పక్షంగా నిలబడిన ప్రతి చోట మీరున్నారు నాతో. 3, ఆ సువార్తను స్థిరపరుచుటలో కూడా మీరు నాతో. విశ్వాసుల రోలు ఈ చర్చిలో గురించి మనం చూస్తాం. దైవజనుడేమో విశ్వాసుల గుండెలో దాచుకుంటున్నాడు, విశ్వాసులేమో ఈ మూడింటిలో అయ్యగారికి సహకారంగా ఉన్నారు. ఒకటి, దైవజను యొక్క ప్రతి బంధకములో సంఘము పాస్టర్ గారితో కూడా ఉంది. అది ముఖ్యం. సువార్త కొరకు దైవజనులు పడిన ప్రతిసారి అంటే మాకు తెలియదండి, మరి పాస్టర్ గారు ఎలా పెట్టేశారో నాకు తెలియదండి, మాకు పెద్ద దాంట్లో సంబంధం లేదని అని తప్పించుకోవాలంట ఫిలిప్పీ విశ్వాసులు. ఫిలిప్పీ విశ్వాసులు ఏంటంటే ఎటువంటి వారంటే, పాస్టర్ పాల్ గారు ఎక్కడ బంధించబడ్డారో మేము ఉంటామండి అక్కడ అని అంటారు. మేము కూడా మా పాస్టర్ తోటే ఉంటామండి. నాట్ ఓన్లీ ఇన్ ద హ్యాపీ అకేషన్స్, సంతోషదాయకమైన ఘట్టాల్లో మాత్రమే కాదు, దైవజనులతో బంధకాల్లో కూడా ఉండేవాళ్లే ఫిలిప్పీ సంఘ విశ్వాసులు. ఇది నాలో చాలామంది ఐడెంటిఫై అవ్వట్లేదండి చర్చ్ లోపలేమో మేము సంఘ బిడ్డలం, సంఘ విశ్వాసులం, మరి మాకు కూడా పాటలు ఇవ్వాలా, మాకు కూడా ప్రసంగం ఇవ్వాలా, మాకు కూడా స్థానాలు ఉన్నాయి అంటున్నారా? వెరీ గుడ్. కానీ మరి బయటికి వెళ్ళాక మాకు చర్చికి సంబంధం ఉంది అని చాలామంది చెప్పుకోవట్లేదు. మేము దైవ సేవకులకు సంబంధించిన వారము అని చాలా, అంటే ఇంచుమించు పేతురులాగా ఉంటున్నారు. ఆయన ఎవరో మాకు తెలియదమ్మా, నా మీదొట్టు నీ మీదొట్టు అని చిన్న బిడ్డ ముందు బొంకాడు చూడండి పేతురు. అలాగూ చాలామంది దేవునితో సంబంధం లేకుండా జీవిస్తున్నారు, సంఘముతో ఐడెంటిఫై అవ్వకుండా జీవిస్తున్నారు, దైవ సేవకులతో ఐడెంటిఫై అవ్వకుండా జీవిస్తున్నారు. కానీ ఫిలిప్పీ చర్చ్ అలా కాదు, దైవ సేవకులతో వారు ఐడెంటిఫై అయ్యారు, బంధకాల్లో వారు ఐడెంటిఫై అయ్యారు. ఈరోజు మొదటి శతాబ్దంలో వచ్చిందని క్రిస్టియానిటీ, కానీ ఎంత చూసినా 2.5, 3.5, 4, 5% అంటున్నారు. ఎన్నిసార్లు లెక్క పెట్టినా నిజంగా అంతే ఉందంటారండి? ఒకసారి ఆలోచించేద్దాం. ఇప్పుడు క్రిస్టియన్ అంతే ఉందంటారండి? 3% ఉందంటారా? ఒకవేళ తక్కువ ఉండొచ్చేమో కానీ 3% అయితే కాదు కదండి. ఎలా చూసినా కనీసం ఒక 7-8% ఉండమంటారా మనం? ఇప్పుడు ఎంత బ్రాడ్గా ఆలోచిస్తే 10%, లేకపోతే స్ట్రిక్ట్గా ఆలోచిస్తే 7-8% ఉంటుంది కదా. కానీ ఎన్నిసార్లు లెక్కేసినా ఎందుకు 4.5, 5? ఎందుకంటే చర్చిల్లో చాలామంది ఉన్నారు, రికార్డుల్లో లేరు. అది ఐడెంటిఫై అవ్వట్లేదు. వారి గ్రామంలో మేము యేసుకు చెందిన వారము అని చెప్పట్లేదు, వారి ఆఫీసులో మేము యేసుకు చెందిన వారము అని చెప్పట్లేదు, మేము చర్చికి సంబంధించిన వారము అని చెప్పుకోవట్లేదు. ఈరోజు పౌలు అంటాడు ఫిలిప్పీ సంఘంతో, ఫిలిప్పీ సంఘానికి అయ్యగారికి సంఘానికి ఉన్న బాంధవం ఎటువంటిదంటే, విశ్వాసులు అందరూనేమో దైవజనుని యొక్క గుండెల్లో ఉన్నారు, విశ్వాసులేమో దైవ సేవకుని యొక్క ప్రతి బంధకాల్లో కూడా వారు దైవజనుతో పాలివారై ఉన్నారు. ఆమేన్.
యేసు ప్రభు శిష్యుల్లో ఒక ఆయన అమ్మేశాడు. సరే, అతను విడిచిపెట్టేద్దాం. 9 మందిలో ఇక ఒకరు అమ్మేశారు, ఇంకా 11 మంది ఉన్నారు. ఆ 11 డిసైపుల్స్లో 9 మంది అసలు ఇంకా ఆ సంఘటన జరగడమే చాలండి. యేసు ప్రభుని గెత్సెమనే అరెస్ట్ చేస్తున్నారు, ఇంకా సందర్భమే చాలండి. నెమ్మదిగా 9 మంది జారుకున్నారు, తటస్థంగా ఉండిపోయారు. ఇద్దరే, ఒకటి పేతురు, 2 యోహాను. వారు మాత్రమే సిలువ వరకు వచ్చారు. వారిలో కూడా పేతురేమో నెమ్మదిగా మధ్యలో జారుకున్నాడు. సిలువ వరకు వెళ్ళింది ఒకే ఒక ఆయన వెళ్ళాడు, ఆయనే శిష్యుడైన యోహాను. అంటే మిగిలిన 11 మంది 12 మంది అద్భుతాల్లో ఉన్నారు, దయ్యాలు వెళ్ళగొట్టడంలో ఉన్నారు, 5 రొట్టెలు 2 చేపలు పంచిపెట్టినప్పుడు వీళ్ళు ఉన్నారు, అన్ని సందర్భాల్లో ఉన్నారు, లాజరును లేపినప్పుడు ఉన్నారు. కానీ నిజమైన శ్రమల్లో మాత్రం నెమ్మదిగా జారుకున్నారు. సంగమా, యేసు ప్రభు రాకడ సమీపంగా ఉంది. చర్చ్ విశ్వాసులైన మనము వాక్యముతోనూ దైవ సేవకులతోనూ సంఘముతోనూ ఐడెంటిఫై అవ్వాలి. ఆమేన్. ఐడెంటిఫై అవ్వాలి. కొంచెం మనం ముందుకెళ్ళిపోతే 8వ వాక్యం, క్రీస్తు యేసు యొక్క దయారసమును బట్టి మీ అందరి మీద నేను ఎంత అపేక్ష కలిగి ఉన్నానో దేవుడే నాకు. పాస్టర్ గారు కట్టండి, విశ్వాసులందరి మీద ఏముందంట? అపేక్ష. ఒకసారి మనం ఆలోచన చేసుకుందామండి. మనకు సెలవులు ఉన్నాయి, కానీ పాస్టర్ గారికి సెలవులు ఉన్నాయండి, హాలిడేస్ ఉన్నాయా? మనము హాలిడేస్లో ఊరెళ్ళిపోతాం, మనము హాలిడేస్లో ఓకే వి టేక్ హాలిడేస్. కానీ దైవజనుడు మాత్రం విశ్వాసులు పౌలు గారు అంటారు, నేను రోమాలో జైల్లో ఉన్నాను, కానీ నేను మీ అందరి మీద ఏం కలిగి ఉన్నాను? అపేక్ష కలిగి ఉన్నాను. ఒకసారి ఈ పాయింట్, ఇప్పుడు వరకు చెప్పుకున్న పాయింట్ ఎంతమందికి అర్థమైందండి? 2 విషయాలు చెప్పుకున్నాం. మీకేమైనా గుర్తుందా? అర్థమవుతుందండి? చెప్పండి, ఏంటో 2 విషయాలు? థ్యాంక్ యూ సార్. పెద్దయ్య గారిని బట్టి దేవునికి స్తోత్రం. దేవుడు వారికి అనుగ్రహిస్తున్న కృపను బట్టి అందరూ చేతులెత్తి దేవునికి స్తోత్రం చేద్దామండి. హల్లెలూయా. దైవజనుల గుండెల్లో మనమున్నాము, వారి బంధకాల్లో మనము పాలివారమై ఉండాలి. ఐడెంటిఫై అవ్వాలి. ఇప్పుడు పౌలు గారు సంఘము కొరకు చేసిన ప్రార్థన, మొదటి మాట 9వ వచనం, మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారగుట. 2, మీ ప్రేమ తెలివితో ఉండడం. 3, సకల విధములైన అనుభవ జ్ఞానముతో కూడిందై ఉండాలి. 4, అంతకంతకు అభివృద్ధి పొందాలి, తద్వారా దేవునికి మహిమా స్తోత్రము కలగాలి. యేసుక్రీస్తు వాళ్ళ నీతి ఫలములతో నిండిన వారై ఉండాలి. యేసయ్య రోజు వరకు నిష్కపటులుగా నిర్దోషులుగా. ఇది ప్రేయర్. ఎన్ని పాయింట్స్ వచ్చాయండి మీకు అమ్మా? మొదటి పాయింట్, ప్రభా శ్రేష్టమైన కార్యాలను వివేచించేవారు, మొదటిది. 2, మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతో కూడిందై ఉండాలి. 2, 3, అంతకంతకు ఆ ప్రేమ అభివృద్ధి పొందాలి. 4, యేసుక్రీస్తు వలనైన నీతి ఫలములతో నిండుకొన్నవారుగా జీవించాలి. 5, నిష్కపటులుగా నిర్దోషులుగా జీవించాలి. ఎప్పటి వరకు? క్రీస్తు దినం వరకు. దేని కొరకు? దేవునికి మహిమయు స్తోత్రమును. దయచేసి ఈ మొదటి అధ్యాయంలో, ఈ సెషన్లో ఈ 7 అంశాలు మన ప్రేయర్ రిక్వెస్ట్లు అండి. అయ్యగారు మా కొరకు ప్రార్థన చేయండి. అయ్యగారు దేని కొరకు? ఈ సంవత్సరంలో 1 ఎకరం పొలం కొనాలనుకుంటున్నామండి, మంచిగా అనుకున్న రేటుకు వచ్చేటట్లు. అది మన ప్రేయర్ రిక్వెస్ట్. అయ్యా ఈ ఏడాది మా కుమార్తె వివాహం చేయాలనుకుంటున్నామయ్యా, ప్రేయర్ చేయండి. అది మన ప్రేయర్ రిక్వెస్ట్. అయ్యా నా బిడ్డకు జాబ్ రావాలనుకుంటున్నానండి సార్, ఇవన్నీ మన ప్రార్థన రిక్వెస్ట్లు.
కానీ పౌలు గారు అంటారు ఫిలిప్పీ సంఘంతో, ఇవేవి మనం ప్రార్థన చేయక్కర్లేదండి. మనము అనుకుంటున్నవి ప్రేయర్ రిక్వెస్ట్ చూడండి, ఇవన్నీ మనం చేయాల్సిన నిజమైన వాక్యానుసరణ ప్రార్థనలు కాదండి. అవి జస్ట్ ఇట్స్ ఎ రిక్వెస్ట్. మీకు తప్పకుండా, నాకు తప్పకుండా దేవుడు ఇస్తాడు. ఎందుకంటే పర్వత ప్రసంగంలో యేసయ్య ఏం చెప్పారు? దేవుని రాజ్యమును నీతిని మొదలు వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు, అంతేకాదు ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకము తండ్రికి ముందే ఆయనకు తెలుసు. కాబట్టి మనము ప్రేయర్ రిక్వెస్ట్ పెడతాం చూడండి, ఇవేవి కూడా మనము నిజంగా అంత టైం తీసుకుని చేసే సీరియస్ అంశాలు కాదు. ఆయనతో ప్రస్తావించవచ్చు, కానీ దానికోసం ఉపవాసాలుండి, సుదీర్ఘ ఉపవాసాలుండి ప్రార్థించాల్సిన విషయాలు అయితే కాదు. సంఘము నిజముగా ఇన్ ద నీడ్ ఆఫ్ దీస్ 7 పాయింట్స్. మొదటి అధ్యాయం ప్రకారం ఇంకా చాలా ఉంటాయి. పౌలు పత్రికల్లో ఆయన ప్రార్థనలు మనం గమనిస్తే అదే సంఘము చేయాల్సిన ప్రార్థన. ఏంటా ప్రార్థన? మొదటిది, శ్రేష్టమైన కార్యములను వివేచించాలి. ఇది మొదటి అంశం. అందరూ రాసుకుంటున్నారండి? మన ప్రేయర్ రిక్వెస్ట్ అండి ఇది. శ్రేష్టమైన కార్యములను వివేచించగలిగేనట్లు ఉండాలంట మనం. రెండవది, మన ప్రేమ తెలివితో సకల అనుభవ జ్ఞానంతో ఉండాలండి. 3, ఆ ప్రేమ రోజు రోజుకి అభివృద్ధి పొందాలండి. 4, యేసుక్రీస్తు వల్ల నీతి ఫలాలు కలిగి ఉండాలండి. 5, నిష్కపటులుగా ఉండాలి. 6, నిర్దోషులుగా ఉండాలి. 7, తద్వారా దేవునికి మహిమ స్తోత్రము కలగాలి. ఇదే ఈ అధ్యాయంలో ఉన్న ప్రార్థన అంశాలు. దయచేసి ఈ ప్రార్థన అంశాలు మనం చదవడం, ఈ రోజు నుండి ఈ విధమైనవి మనలో డెవలప్ అవ్వాలని ప్రార్థన చేసుకోవాలి. యేసు ప్రభు నమ్మిన తర్వాత we must have the first point, first prayer request, we must have a discerning spirit. వివేచించేలాగా ఉండాలి మనం. ఏం వివేచించాలి? ఏది శ్రేష్టమైనది, ఇది వివేచించాలి. నా జీవితంలో ఏది శ్రేష్టమైనది? మనము అందరూ ఇక్కడే ఉన్నారండి, మెలకు ఆలోచిస్తున్నారు. కానీ ఏది మంచి ఏది చెడు కాదంటండి. ఏది మంచి ఏది చెడు ఆలోచించే స్థాయిలో ఉంటే ఇంకా మనం డౌన్లో ఉన్నట్టే. ఏది మంచో ఏది చెడో అది సెలెక్ట్ చేసుకునే స్థాయి దాటేసి ఇప్పుడు ఎక్కడికి రావాలో తెలుసా? అమ్మా, సిస్టర్, బ్రదర్ వినండి, ఎక్కడికి రావాలో తెలుసా? ఏది గుడ్ అండ్ బెస్ట్, ఏది మంచిది, ఏది శ్రేష్టమైనది ఆలోచించే స్థాయిలోకి రావాలి. ఈ పాయింట్ అర్థమవుతుందండి? అంటే మంచివే కోరుకున్నాం, కానీ మంచిలో కూడా ఇంకా శ్రేష్టమైనది ఏది అది కోరుకోవాలి. ఇంకా ద బెస్ట్ ఏదో కోరుకోవాలి. బహుశ్రేష్టమైన అనుభవం ఏంటో కోరుకోవాలి. ఎన్ని విషయాల్లో ఈ ఒక్క ప్రేయర్ రిక్వెస్టే చాలా ఎక్కువ పాయింట్లు మనం ఆలోచించాలి. కానీ జస్ట్ నేను నమ్ముతున్నాను, ఇది మనదేమీ ప్రైమరీ స్కూల్ కాదు కదండి. ఆంధ్ర బెతెస్దా చర్చ్ అంటే యూనివర్సిటీయే. ఒక పాయింట్ చెప్తే మీకు చాలా మట్టుకి చాలా పాయింట్స్ మీరు ఆలోచించగలరు, వివేచించగలరు. కాబట్టి జస్ట్ నేను పాయింట్ చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. ప్రతి చిన్న విషయం కాదు, కానీ అంటే గుడ్ అండ్ బెస్ట్ మధ్య అంతగా ఆలోచించేయాలి మనం. ఇది మంచిదేనండి, కానీ ఇంకా బెటర్ ఏది? ఇది బెటరేనండి, కానీ ఇంకా బెస్ట్ ఏది? అమ్మ, అర్థమవుతుందండి? ఇది మంచిదే. చెడ్డ అసలు మన తలంపులోకి రాకూడదు. అసలు అది ఎప్పుడో విడిచిపెట్టేశాం. మంచి దాంట్లో ఇంకా మంచిదాన్ని ఎన్నుకోవడం. ఒకటి భక్తిలో, 2 మన జీవన శైలిలో, వాటిలో ఏది అంటే శ్రేష్టమైనది ఏది, శ్రేష్టమైన దానిని వివేచించగలిగిన వారిగా మనం ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి భక్తి దగ్గరికి వస్తేనండి, యేసు ప్రభు దగ్గరికి మనం వచ్చామండి. యేసయ్య దగ్గరికి రావడం అనేది ఒక మంచి పని మనం చేసాం. వీఆర్ ఇన్ ద గుడ్ పొజిషన్. ఇప్పుడు వీఆర్ ఇన్ ద గుడ్ పొజిషన్ కాబట్టి ఈ గుడ్ పొజిషన్, మంచి స్థానంలోనే మనము భక్తిలో శ్రేష్టమైన వాటిని వివేచించేలాగా ఆలోచించాలి. శ్రేష్టమైన వివేచించడము అని అంటే, అతి శ్రేష్టమైన దానికి రావడం అంటే,
మొన్న ఇప్పుడు మనం హ్యాపీ న్యూ ఇయర్ కాంటెక్స్ట్లో ఉన్నాం కదండి. అది అయిపోయింది ఎప్పుడో, 8వ రోజు అంటే 9వ రోజు అంటే అప్పుడే ఓల్డ్ అయిపోయింది. అయినా హ్యాపీ న్యూ ఇయర్ కాంటెక్స్ట్లో ఉన్నాం కదా. మనలో కొంతమంది ఏమోండి మరి అసలు అందరికీ చెప్పాడు కానీ ఆయన నాకు మాత్రం హ్యాపీ న్యూ ఇయర్ చెప్పలేదు అని కొంతమంది భార్యలు తమ భర్తల మీద కంప్లైంట్ చేస్తున్న సిస్టర్స్ ఉన్నారు. కొంతమంది వాళ్ళ అక్క మీద, వాళ్ళ చెల్లి మీద, వాళ్ళ అన్న మీద ఏం చెప్పలేదని కొంచెం కంప్లైంట్గా ఉన్నవాళ్ళు, కొంచెం కొంచెం ఇబ్బందిగా ఉన్నవాళ్ళు ఉన్నారు. ఒక్కసారి ఆలోచన చేస్తే నీకు 1000 మంది హ్యాపీ న్యూ ఇయర్ చెప్తే ఈ సంవత్సరం హ్యాపీగా ఉందంటారా? లేదండి. మనం బాగా ఎలాబొరేట్గా ఆలోచించుకుంటే, బ్రాడ్గా ఆలోచించుకుంటే కొన్ని విషయాల్లో అసలు నిరాశే రాదండి. అమ్మా, సరిగ్గా నువ్వు ఆలోచించగలిగితే నీకు నిరాశ రాదు. నువ్వు దాని గురించి పెద్ద అప్సెట్ అవ్వు. ఎందుకంటే ఏది శ్రేష్టమైన దీన్నే పౌలు గారు పదే పదే చెప్తారండి. చాలా అవసరం ఈ సంఘానికి. చూడండి, మీరు 4వ అధ్యాయంలోకి వెళితే 4వ అధ్యాయం 8, 9 వాక్యాలు చదవండి అమ్మా. బైబిల్ పైకి పట్టుకుని చదవండి. ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో. ఇది చర్చకి చెప్తున్నాడు ఆయన. మన మనస్సు దేని మీద పెట్టుకోవాలంటే, మన ధ్యానం దేని మీద పెట్టుకోవాలంటే, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి నాకు ప్రయోజనకరమైనవో. పౌలు పదే పదే సంఘాలకు పౌలు ద్వారా పరిశుద్ధాత్మ చెప్తారు, నేను అన్నీయూ చేయుట యందు నాకు స్వాతంత్రము కలదు. ఐ హ్యావ్ ఫ్రీడమ్ టు డూ ఎనీథింగ్, కానీ అన్నీయూ నాకు ప్రయోజనకరమైనవి కావు అంటాడు. అయ్యా, వినబడుతుందండి? నేను అన్నీ చేయొచ్చు, కానీ నాకు అన్నీ ప్రయోజనకరం కాదు. అందుచేత అన్నీయూ చేయదగినవి, నాకు ఫ్రీడమ్ ఉంది, స్వాతంత్రం ఉంది, కానీ అన్నీ చేయదగినవి కావు. మీ యొక్క డైలీ లైఫ్లో ప్రతిరోజు మనం చేసే కార్యాల్లో ఏవి శ్రేష్టమైనవో, శ్రేష్టమైన కార్యాలు ఏవో వివేచించేలాగా దేవుడు మనకు సహాయము చేయనుగాక. మన మనస్సంతా దేని మీద పెడతాం చూడండి, ఏది ఖ్యాతి గలదో దాని మీదే పెడతాం. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్, అందరికీ తెలిసిందే, మంచి కుటుంబంలో పుట్టారు ఇద్దరు, వెరీ గుడ్ ఫ్యామిలీ, భక్తిగల కుటుంబం కూడా, యాకోబు యాషావు. తల్లిదండ్రులు 20 సంవత్సరాలు ఎదురు చూసిన తర్వాత పుట్టిన బిడ్డలు వాళ్ళిద్దరు. డేట్ ఆఫ్ బర్త్ ఒకరోజే, డేట్ ఆఫ్ టైము ఒకే రోజు, పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్ అంతా మంచి బ్యాక్గ్రౌండే. కానీ ఒకరు ప్రయోజకులు అయ్యారు, ఒకరు కారణం ఏంటంటారు? సింపుల్. ఆ చిన్నోడు యాకోబు మైండ్ అంతా దేని మీద ఉందో తెలుసండి? శ్రేష్టమైన దాని మీద ఉంది. తనకి ఏది ఖ్యాతి గలదో దాని మీద ఉంది, తనకి ఏది పేరు తెస్తుందో దాని మీద ఉంది. జ్యేష్ఠత్వం ఇదంతా మైండ్ అంతా కూడా ఆ చిన్న అబ్బాయికి దేని మీద ఆ ధ్యాస అంటే, తనకు మేలు చేసే, తనకు ప్రయోజనం ఇచ్చే, తనకు డబుల్ పోర్షన్ ఇచ్చే శ్రేష్టమైన దాని మీద మనసు పెట్టుకున్నాడు. ఎవరు? యాకోబు రాజీ పడ్డండి. ఆయన ఎప్పుడు కాంప్రమైజ్ అవ్వడు. తన గోల్ చాలా హైగా ఉంటుంది, బెస్ట్గా ఉంటుంది. ఇంకా ఆ గోల్ కోసం మధ్యలో సంతృప్తి చెందిపోడు. చాలా పర్యాయాలు మనము వి గెట్ సాటిస్ఫైడ్, అంటే గోల్ రీచ్ అవ్వకుండానే సాటిస్ఫై అయిపోతుంటాం. ఒకరోజు తానే ఇష్టపడి వండుకున్నాడు చిక్కుడుకాయ కూర, మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ. తాను ఇష్టపడి వండుకున్నాడు. సరిగ్గా ఆకలేస్తుంది, వండుకుని తిందామనే లోపల యాషావు వచ్చాడు. యాషావు రాగానే నాకు అన్నం పెట్టరా అంటే ఆయన ఏమన్నాడు తెలుసండి? నాకు నీవు అంటే ఆకలి టైంలో కూడా ఆయన ధ్యాస అంతా ఏంటండి? అందరూ చెప్పండి. అంటే ఆయనకి ఆలోచన ఎప్పుడూ కూడా జ్యేష్ఠత్వం, ద బెస్ట్.
చిక్కుడుకాయ కూరతో జ్యేష్ఠత్వాన్ని కొనేశాడు. అసలు జ్యేష్ఠత్వం ఎటువంటిదో తెలుసా? అది చాలా గొప్పది, చాలా విలువైనది. ఆ లైఫ్ లాంగ్లో తన యొక్క తరతరములకు దీవెనకరమైంది. ఆ శ్రేష్టమైన దాన్ని దేనికోసం అమ్మేశాడు మన యాషావు? ఒక పూట భోజనం కొరకు అమ్మేశాడు. కొంచెం మనం ముందుకెళ్తే యాకోబు ఎవరిని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు? 7 years కష్టపడ్డాక తీరా పెళ్ళిలో ఆయనకి ఎవరు దొరికారు? అప్పుడు లేయ దొరికినప్పుడు ఇప్పటికే జీవితపు నిరాశ. యాకోబుకి అప్పటికే లైఫ్లో చాలా డిసప్పాయింట్మెంట్ కదండి. అమ్మా నాన్న ప్రేమకు దూరంగా ఉన్నాడు, అన్నగారికి దూరంగా ఉన్నాడు, ఎక్కడో మేనమామ గారి ఇంట్లో పనివాడిగా పనిచేస్తున్నాడు. ఇలాంటి పరిస్థితుల మధ్య ఇంత కష్టపడ్డాక దొరికింది ఎవరంటే లేయ. యాకోబు ప్లేస్లో ఎవరైనా ఉంటే పోలే ఏదోట్లండి మొత్తం ఏదిస్తే అదే దేవుడు అన్నట్టు వెళ్ళిపోదుడేమో. ఆయన నో ఆయన అక్కడ సాటిస్ఫై అవ్వలేదంటండి. అవసరమైతే మరొక 7 years కష్టపడ్డాడు కానీ తాను కోరుకున్న శ్రేష్టమైన రాహేలు కొరకు పనిచేశాడు. నేను చెప్పేది ఒక స్త్రీ కొరకు పనిచేయటం అంశం గురించి మాట్లాడలేదు. ఆయన గోల్ రీచ్ అవ్వడానికి ద బెస్ట్ అంతే. ఆయన రాజీ పడడు, రాజీ పడినవాడు కాడు. అందుకే దేవునికి స్తోత్రం. రాహేలు యాకోబు ద్వారా ఇద్దరు శ్రేష్టమైన గోత్రాలు వచ్చాయి. ఒకరు యోసేపు, అసలు ఇంకా ఆయనకి మించిన వాళ్ళు ఎవరు లేరు. యోసేపు సూపర్ కదా, ఆయన పరిశుద్ధంగా ఉన్నాడు, నీతిమంతుడిగా ఉన్నాడు, ప్రపంచాన్ని 7 సంవత్సరాలు పరిపాలించాడు. రెండవ అబ్బాయి పేరు బెన్యామీను. ఆయన ఎటువంటి వాడు? ఇశ్రాయేలులకు మొదటి రాజుగారిని అప్పగించింది ఎవరు? బెన్యామీను గోత్రం. మనం మాట్లాడుకున్న పౌలు గారు ఏ గోత్రం అంటే ఆయన ఎటువంటి వాడు అంటే మన యాకోబు. ఆయన యోసేపు బెన్యామీన్ అందించేటంత కెపాసిటీ ఉన్నటువంటి రాహేలు కోసం 14 సంవత్సరాలు పనిచేశాడు. 14 years. సో విశ్వాస జీవితంలో మనం దేనికోసం ప్రయాసపడదాం చెప్పండి, గట్టిగా చెప్పండి అమ్మా. మనం ఈ ప్రార్థన చేసుకుందాం, ప్రభువా శ్రేష్టమైనది నాకు దయచేయి. రాజీ పడిపోకూడదు, సంతృప్తి చెందిపోవడం అనేది కూడా మంచిది కాదు. ప్రతిదానికి సరే దేవుడు ఇస్తాడు, కానీ శ్రేష్టమైనవి. పౌలు కీర్తనకారుడు పాడుకుంటాడు ఒక మాట, మనోహరమైన స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను, శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు దొరికాను. ఆమేన్. అబ్రహాం ఉన్నాడండి. అబ్రహాముకు దేవుడు ఎంత అద్భుతం అంటే, నువ్వు ఎంత దూరం నడిస్తే అంత దూరం అయ్యా, ఎంత వెడల్పు నడిస్తే అంత వెడల్పయ్యా, ఆ ప్రాంతం అంతా నీదే అని చెప్తే నడిచాడు, దేవుడు ఇచ్చాడు. ఆయనకే ఆయన సంతానానికి ఇచ్చేశాడు పాలు తేలు ప్రవహించే కనాను దేశం. కానీ అబ్రహామట ఆయనట దేవుడిచ్చిన స్వాస్థ్యంలోనే ఉంటూ కూడా మరీ శ్రేష్టమైన దేశం కొరకు ఎదురు చూచేవాడంట. చూడండి ఒకసారి హెబ్రీ పత్రికలో మాట ఉంటుంది. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 16వ వాక్యం. అయితే వారు మరీ శ్రేష్టమైన అంటే మరీ శ్రేష్టమైన అంటే అప్పటికే దేవుడు బెస్ట్ ఇచ్చాడు. పాలు తేనెలు ప్రవహించు దేశం ఇచ్చాడు దేవుడు వాళ్ళకి. పాలు తేనెలు ప్రవహించిన దేశాన్ని దేవుడు అబ్రహాము సంతానానికి తరతరములకు ఇచ్చేశాడు. కానీ అబ్రహాం మాత్రం హీ వాస్ వెయిటింగ్ ఫార్ ద బెస్ట్ ప్లేస్. మనం ఎంతమందికి ఈ ప్రార్థన చేసుకోవాలి తెలుస్తుందండి? ఏ ప్రార్థన చేసుకోవాలి? ఆయన ఇంకా శ్రేష్టమైంది నా జీవితంలో ఎప్పుడు కూడా శ్రేష్టమైన దాని కొరకే పరిగెత్తినట్లు, శ్రేష్టమైన వాటి కొరకే నేను జీవించినట్లు మీరు నాకు సహాయము చేయండి. అబ్రహాము మన పితరులు మరీ శ్రేష్టమైన దేశం అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేతనే వారి దేవుడునని అనిపించుకున్నటకు దేవుడు వారిని గురించి మన రూతు వార్పకి అత్తగారి నుంచే వచ్చింది ఆఫర్. ఏమని? వెనక్కి వెళ్ళిపోండి. ఇక అత్తగారి నుంచే వెనక్కి వెళ్ళిపోండి వస్తే ఇంక అంతకు మించిన ఆఫర్ ఏముంటుంది? కానీ రూతమ్మ ఏమనుకుందండి? బెటర్ ప్లేస్కి వెళ్ళాలి నేను. ఎక్కడ? బంధకాల్లో,
కష్టంలో, జీవితపు నైరాశ్యాన శ్రేష్టమైనటువంటి వాటి కొరకు అపేక్ష కలిగి ఉండడం. అందులో ఒక నిమిషం యేసు రక్తం చెప్తామండి. చిన్న బిడ్డలేమి పెద్దవారి మనందరం కూడా శ్రేష్టమైన తలాంతులు, శ్రేష్టమైన కృప, శ్రేష్టమైన ప్రార్థన అనుభవం, శ్రేష్టమైనటువంటి భక్తి జీవితం, ద బెస్ట్లోకి వెళ్ళడానికే ప్రయత్నం చేద్దామండి. ఆమేన్. అందుకనే రూతమ్మ బెత్లెహేముకు వానరమ్మ అయిపోయింది. యేసు ప్రభు యొక్క వంశావళిలో దేవుడు ఆమెకు చోటిచ్చాడు. సో ఇక నుంచి మన మనసంతా దేని మీద పెడదామంటే ఖ్యాతి గల వాటి మీద, మనకు పేరు తెచ్చే వాటి మీద ధ్యానం పెడదాం. డోంట్ బెండ్ టు లీస్ట్ థింగ్స్, సింపుల్ థింగ్స్, అదే ప్రాఫిటబుల్ కాని విషయాల కొరకు వెళ్ళొద్దు. శ్రేష్టమైన వాటి కొరకే వివేచించినట్లు దేవుడు మనకి ఏ బ్లెస్సింగ్ ఇచ్చినా అడగాలంటే ప్రభుని, ప్రభా ఇంకేదైనా బెటర్ ఉందా నాయన, ఇంకేదైనా బెస్ట్ ఉందా నాయన, నాకు శ్రేష్టమైనవే మీరు నాకు దయచేయండి. ప్రైజ్ ద లార్డ్. చప్పలు కూడా దేవునికి స్తోత్రం చేయండి. ఇంకా ఏదైనా ఉదాహరణ మీరు నాకు చెప్పగలరండి? నేను అబ్రహాం గురించి చెప్పాను, యాకోబు గురించి చెప్పాను, ఇంకా అయ్యా రూతు గురించి చెప్పుకున్నాము, ఇంకా యోసేపు చెప్తున్నారు కదా, వెరీ గుడ్. యోసేపు కూడా మీరు బాగానే చెప్పారండి. యోసేపుకి ఉన్న గివెన్ సిచ్యువేషన్లో పోతీఫర్ ఇంటి దగ్గర జాబే ఆయనకున్న సిచ్యువేషన్లో, ఇంకా దానికి మించింది ఏముంటుంది అక్కడ ఆ రోజుకి ఆ పరిస్థితికి. అమ్మ నాన్న గెంటేశారు, అమ్మ చనిపోయింది అనుకోండి, నాన్న గెంటేశారు, అన్నలు అమ్మేశారు. ఇలాంటి పరిస్థితుల మధ్య యోసేపు పోతీఫర్ ఇంట్లో జాబును పోగొట్టుకోవడం మామూలుగా హ్యూమన్ రీత్యా ఆలోచిస్తే కరెక్ట్ అంటారండి? అసలు పోలేరు బాబు, ఏదో జాబ్ దొరికింది, పోతే నీకు ఇంక వేరే లేదు కదా, ఇక్కడ పోతీఫర్ ఇంటి విడిచిపెట్టేసామంటే నీకు ఇంక వేరే ఆప్షన్ లేదు కదా అని చాలామంది చెప్పుండు, తన మైండ్ చెప్పుండొచ్చు. కానీ ఆయన మాత్రం ఏం కోరుకున్నాడు తెలుసా? శ్రేష్టమైన భక్తి జీవితాన్ని కోరుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దానియేలు శ్రేష్టమైన భక్తి కొరకు ప్రయాసపడ్డాడు. ఈరోజు చిన్న బిడ్డలేమి పెద్దవారి మనందరం కూడా శ్రేష్టమైన విశ్వాస జీవితం కొరకు వివేచించేవారుగా, డిజర్న్ బిట్వీన్ గుడ్ అండ్ బెస్ట్, మంచియు శ్రేష్టతయు అనే వాటి మధ్య వివేచించి శ్రేష్టమైన దాని కొరకే పరిగెడదాం. సంతృప్తి చెందొద్దు. ఆమేన్, హల్లెలూయా. రెండవ ప్రేయర్ రిక్వెస్ట్ చదవండి. రెండవ ప్రేయర్ రిక్వెస్ట్, మీ ప్రేమ తెలివితోను. ప్రేమ మంచిదే కానండి, కొంచెం తెలివి ఉండాలంట ప్రేమకి. ఫిలిప్పీ సంఘానికి ప్రేమ ఉంది, నో డౌట్. కానీ పౌలు గారు వాటిని నేర్పిస్తున్నాడు. మీ ప్రేమ తెలివితోను సకల విధములైన అనుభవ జ్ఞానముతోను కూడిందే అంటారు. పౌలయ్య గారు చక్కగా మనకు చాలా విషయం నేర్పిస్తారు. ఇశ్రాయేలుకి ఆసక్తి ఉందంటే కానీ జ్ఞానముతో కూడిన ఆసక్తి లేదంటారు. ప్రేమ ఉందండి, కానీ ఆ ప్రేమ ఏమై ఉండాలంటే తెలివి కలిగిన ప్రేమ ఉండాలంటాడు పౌలు గారు. ప్రేమ గురించిన అధ్యాయం కొరింథీ పత్రిక 13వ అధ్యాయంలో ఉంది. కొరింథీ పత్రిక మొదటి పత్రిక 13వ అధ్యాయంలో ప్రేమను గూర్చిన ఒక చాప్టరే పరిశుద్ధాత్ముడు రాయించాడు. వరముల మధ్య ప్రేమ గురించి. హల్లెలూయా, స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ఆమేన్. మీ ప్రేమ తెలివితో కూడినదై ఉండాలి. అంతేకాదు సకల విధములైన అనుభవ జ్ఞానముతో కూడిందై ఉండాలి. ఆమేన్, ఆమేన్. ముఖ్యంగా భార్యాభర్తలు, వైఫ్ అండ్ హస్బెండ్. ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఒక కుటుంబాన్ని మీ ముందు పెడతాను నేను. ఆ కుటుంబం నాబాలు అబీగయలు. అందరూ చెప్పండి ఒకసారి. ఆ జంట భలే విచిత్రమైన జంట. మ్యాచింగ్, పెళ్ళికి మ్యాచింగ్ అంటారు కదండి. పూర్వకాలం ముందు మ్యాచింగ్ అంటే ఏంటంటే షర్ట్ అండ్ ప్యాంట్ ఒకే కలర్, ఇక డ్రెస్ అంతా ఒకే కలర్. ఇప్పుడు మ్యాచింగ్ అంటే ఏంటంటే
క్వైట్ ఆపోజిట్ కదండి. ఇప్పుడు మ్యాచింగ్ అంటే ఏం చెప్పండి, కొంచెం క్వైట్ ఆపోజిట్ వేస్తున్నారు. ఇప్పుడు పెళ్లి మ్యాచింగ్ కూడా క్వైట్ ఆపోజిట్ దేవుడు సెట్ చేస్తాడు. నాబాలేమో మొరటువాడంట, అబీగైలేమో సాఫ్ట్ అంట. కొంతమంది వివాహ జీవితం అనుకుంటారు ఏమోనంటే అసలు నా సిస్టమ్ వేరు, ఆయన సిస్టమ్ వేరు, నా సిస్టమ్ వేరు, ఆమె సిస్టమ్ వేరు, అసలు మా ఇద్దరికి సెట్ అవుతుంది. సెట్ అవుతుంది కాబట్టి దేవుడు మ్యాచ్ చేశాడు. ఎలా సెట్ చేశాడు దేవుడు అంటే, ఒకరు బాగా డబ్బు ఖర్చు పెడతారు ఇంట్లో, ఒకరేమో పిసినారి సంఘానికి అధ్యక్షులుగా ఉంటారు. వాళ్ళిద్దరిని కలుపుతాడు దేవుడు, వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్. ఒకరేమో ఇక వాళ్ళు మాట్లాడకుండా ఉండలేరు, అలాగ మాట్లాడుతూనే ఉంటారు. ఇంకొకరేమో మౌనవ్రతం, ఇక వారికి అసలు మాట్లాడరు, ఎప్పుడు దే ఆర్ సైలెంట్. దేవుడు వారిద్దరిని మ్యాచ్ చేస్తాడు. అయ్యా వింటారండి, ఇప్పుడు మీ ఫ్యామిలీలో అలాగే జరుగుతుంది. ఓకేనండి. ఒకరేమో క్విక్ డిసిషన్ తీసుకుంటారు. క్విక్ డిసిషన్ అంటే ఇంకా అసలు ఒక్క నిమిషంలో ఒక డిసిషన్ తీసుకుంటారు. కానీ వారికి దేవుడు ఇచ్చిన లైఫ్ పార్ట్నర్ ఏమో డిసిషన్ తీసుకోవడానికి స్పీడ్గా తీసుకున్నారంటే 10 రోజులకి 10 రోజులు తీసుకున్నారంటే స్పీడ్కి నిర్ణయం. అది అంటే దేవుడు వారిద్దరిని సెట్ చేస్తారు. అలా జరిగింది. నాబాలు మొరటువాడు, వాజ్ ఎ వెరీ రఫ్ మ్యాన్ అండ్ వెరీ హార్ష్. ఆయనంతా కూడా వేరే టైపు. అబీగైలేమో చాలా సాఫ్ట్. వారిద్దరి మధ్య ఒక సందర్భం జరుగుతుంది. నాబాలు కూర్చున్న సమాచారం అసిస్టెంట్లు చెప్తారు అబీగైలకు. ఆ మొరటివాడు అయినటువంటి భర్త మీద అబీగైలకు ప్రేమ ఉంది. తన భర్తను కాపాడుకోవడానికి దావీదు దగ్గరకు వచ్చిన మాట్లాడిన సంభాషణ మీరు చదవాలండి. దావీదుతో ఎంత చక్కటి అభినందిస్తూ అప్రిషియేట్ చేస్తూ తన భర్తను కాపాడుకోవడానికి ఆమె మాట్లాడిన విధానం చూస్తే, దావీదా మీరు దేవుని యుద్ధములు చేయువారు, దేవుని యుద్ధాలు చేసే మీరు మా మొరటోడితో నీకెందుకండి అన్నట్టు మాట్లాడుతుంది. అర్థమైందంటే దావీదు లాంటి వ్యక్తికి అసలు ఆ సందర్భంలో ఆమె మాట్లాడిన ఆ గౌరవంతో కూడిన తన భర్తను కాపాడుకోవాలన్న తపన, దావీదును గౌరవించాలన్నటువంటి ఆ బ్యాలెన్స్ అబీగైల్లో కనబడుతుంది. మనకందరికీ అబీగైలకు ఉన్నటువంటి తెలివి కావాలి. అందరూ దేవునికి స్తోత్రం చెప్తారు. కొంతమందికి ప్రేమ ఉంటుంది కానండి, అసలు ఉదయకాలం చెప్పినట్లు కొన్ని చోట్ల ఆతిథ్యముతో ఇబ్బంది ఉంటుంది అన్నట్టు కొంతమంది వాళ్ళ ప్రేమ, కొంతమంది తల్లులకి వాళ్ళ కొడుకంటే మహాప్రేమ. కొంతమంది కుమారులు నాకు చెప్పిన సందర్భం ఏంటంటే, మా అమ్మ ప్రేమేనండి నన్ను మా అమ్మకు దూరం చేసేసిందని వాళ్ళు ఉన్నారు. ఏంటంటే ఓవర్ లవ్ తోటి వాళ్ళకు కూడా స్వేచ్ఛ ఉండలేదు. అంత సైలెంట్ అయిపోయారు ఏంటండి. అంటే కొంతమంది తల్లుల ప్రేమ అధికమైపోయి, ఇది ఆ కొడుకు పెళ్ళి అయిపోయాక కూడా ఆ ప్రేమ అధికమైపోయి ఆ అబ్బాయి తట్టుకోలేకపోతున్నాడు. ఎంత తట్టుకోలేకపోతున్నాడు అంటే, ఆ కొడుకు మీద ఉన్న ప్రేమ చేత పెళ్ళైన తర్వాత తన కొడుకు జస్ట్ ఒక బకెట్ వాటర్ తన భార్యకి పెట్టాడు అనుకోండి, అంతెందుకు షెల్ఫ్లోంచి టవల్ తీసి ఇచ్చాడు అనుకోండి తన వైఫ్కి, ఇక ఈమె ప్రేమ వాళ్ళిద్దరిని విడదీసినంత ఉంటుంది. ఇది ప్రేమే. నేను చాలాసార్లు చాలామంది పెళ్ళైనటువంటి యంగ్ హస్బెండ్స్కి కౌన్సిలింగ్ ఇచ్చినప్పుడు, అసలు మమ్మీ ప్రేమ లేదు నాన్న, మీ మమ్మీకి మీ మీద ప్రేమ, మా మమ్మీకి నా మీద ప్రేమ ఉందని తెలిసాయి గారు, కానీ అధికమైన ప్రేమ చేత నా కుటుంబమే పోతుందండి. ఇంకా ప్రేమ వల్ల ఉపయోగం ఏంటి? సో తన భార్య కాబట్టి ఆయన టవల్ ఇస్తాడు, తన భార్య కాబట్టి ఆయన వాటర్ పెడతాడు, తన భార్య కాబట్టి ఆయన కొంచెం ఆమెకు లవ్ అండ్ కేర్ ఇస్తాడు, తన భార్య కాబట్టి ఆమెకు మాత్రమే ఒక ఇష్టమైన కస్టర్డ్ యాపిల్ తెస్తాడు. ఒక కస్టర్డ్ యాపిల్ తెస్తే చాలు ఖర్చు పెట్టించేస్తుందంటే ఖర్చు పెట్టించేస్తుంది. ఆమె ఖర్చు పెట్టించట్లేదు, నీ కొడుకుకి ఆమె మీద ఉన్న తన ఎఫెక్షన్ చూపిస్తున్నాడు. అందరూ సార్ దేవునికి స్తోత్రం చెప్తారండి. అంటే ప్రేమ ఉంది కానండి, తెలివి లేని ప్రేమ వల్ల కుటుంబాలు పాడవుతున్నాయి. ప్రేమ ఉంది కానండి, తెలివి లేనటువంటి ప్రేమ. పౌలు గారు చెప్తారు, సంఘములో ఉన్నవారు ప్రేమలో ఉండాలి, కానీ ఆ ప్రేమ దేనితో కూడిందై ఉండాలి? తెలివి. రెండవది సకల విధములైన అనుభవ జ్ఞానముతో కూడిన ప్రేమ. రెబెక్కమ్మకి ఇస్సాకు మీద ప్రేమ లేదా అండి?
రిబ్కమ్మకు యాకోబు మీద ప్రేమ లేదా? 20 సంవత్సరాలు వెయిట్ చేసింది ఆ కొడుకు కోసం. యాకోబును జ్యేష్ఠత్వంతో పాటు ఆశీర్వాదాలు పొందుకోవాలి కొడుకని ప్రయత్నం చేసి సాధించిన తల్లిగారు ఆమె. కానీ ఆ తల్లి ఒక రోజు చెప్పింది, రే బాబు యాకోబు, నువ్వు ఇక్కడ ఉండొద్దురా, నువ్వు వెళ్ళిపోరా అని చెప్పి తన కొడుకును పంపించేసిందంట. అంటే ఆమెకున్న ప్రేమ ఎటువంటిదో తెలుసా? తెలివితో కూడిన. కొంతమంది నా కొడుకు నా దగ్గరే ఉండాలి, నా కళ్ళ ముందే ఉండాలి, నా కూతురు నా కళ్ళ ముందే ఉండాలి, నా దగ్గరే ఉండాలని బిడ్డల భవిష్యత్తు పాడు చేసేటువంటి తల్లిదండ్రులు ఉన్నారు. దే ఆర్ స్పాయిలింగ్ చిల్డ్రన్స్ ఫ్యూచర్, చిల్డ్రన్స్ కెరీర్. వాళ్ళకు వచ్చే జాబ్ ప్లేస్కి పంపరు, వాళ్ళు ఉండే స్థలంలో ఉండడానికి వారికి వీలైన వారి భవిష్యత్తు డెవలప్ అయ్యే ప్లేస్కి పంపరు. దేని చేత? ప్రేమ చేత. ఇస్సాకు రిబ్కాలు ఉండలేరండి, నాకు తెలిసి యాకోబుని చూడకుండా ఉండలేరు. కానీ వాళ్ళకి అర్థమైంది ఏంటంటే, నాకు ప్రేమ ఉంది, కానీ వీళ్ళిద్దరూ మంచిగా ఉండాలంటే, వీళ్ళిద్దరూ ఎప్పటికీ కూడా కలిసి ఉండాలంటే కొంతకాలం చిన్నోడిని లాభాలింటికి పంపించేయడమే మంచిది. అందరు దేవునికి స్తోత్రం చెప్తారండి. ఆత్మలో ప్రార్థన చేసుకుంటున్నారా? ప్రభువా, నాకు ఉన్న ప్రేమ, మీకు చాలామంది నీ కొడుకు మీద ప్రేమ కదా, తెలివి ఉపయోగించు. నీ కూతురు మీద ప్రేమ కదా, తెలివిగా ఉండు. నీ భార్య మీద ప్రేమ, నీ భర్త మీద ప్రేమ, తెలివి ఉండాలంటే ప్రేమలో రెండవది ఏముండాలి? సకల విధములైన విత్ ఎక్స్పీరియన్స్, సకల విధములైన అనుభవ జ్ఞానముతో కూడిన. దాన్ని బట్టి ఆలోచన చేస్తే ప్రేమలో కొన్నిసార్లు డిసిప్లైనరీ యాక్షన్స్ ఉంటాయి. ప్రేమ అనే అంశంలో కొన్నిసార్లు క్రమశిక్షణా చర్యలు ఉంటాయి. నీవు అసలు ఏ క్రమశిక్షణ పెట్టకుండా, ఏ స్ట్రిక్ట్ లేకుండా ప్రేమ అని గారాభం పెట్టావంటే నీకు నిజమైన ప్రేమ లేనట్టే. అతి గారాభం వల్ల, తెలివి లేని ప్రేమ వల్ల చాలామంది బిడ్డలు పాడైపోయారు, చాలామంది డెవలప్ అవ్వలేదు. మూడవ అంశం చదవండి అమ్మ. ఏం అభివృద్ధి పొందాలి? ప్రేమ. రోజు రోజుకి మనం ఈ ప్రేమలో అభివృద్ధి పొందాలి. యేసుక్రీస్తు వారు ప్రేమ అయి ఉన్నాడు. మనం యేసుక్రీస్తు సారూప్యతకు రావాలంటే ప్రేమలో, యేసయ్యలో జీవించడం, యేసయ్యలో డెవలప్ అవడం అంటే రోజు రోజుకి ప్రేమలో అధికం అవ్వాలి. మొన్న న్యూ ఇయర్కి యాపిల్ పండు తెచ్చారండి. న్యూ ఇయర్కి దానిమ్మలు తెచ్చారా, లేకపోతే చాలా ఫ్రూట్స్ తెచ్చారా? ప్రభు ఆ ఫ్రూట్స్ అని మనం తినడానికి. కానీ ప్రభు కోరుకునే ఫ్రూట్ ఒకటి ఉంది, అది ఆత్మఫలము. ఆత్మఫలములో మంచి ఫ్లేవర్, ఫస్ట్ ఫ్లేవర్ ఏదంటే ప్రేమ. ప్రేమలో మనం అధికం అవ్వాలి. ప్రేమ అంటే డంబం ఉండదు, ప్రేమ దోషములన్నిటినీ కప్పును, ప్రేమ ఉప్పొంగదు, ప్రేమ అమర్యాదగా నడుచుకోదు. సంఘము ప్రేమలో అంతకంతకు అభివృద్ధి పొందాలి. మరలా మీరు రాసుకుంటున్నారు అనుకుంటున్నాను నేను. మొదటి ప్రార్థన అంశం ఏమని చేయాలండి? ప్రభువా, నాకు శ్రేష్టమైన కార్యాలు. ఒక ఉదాహరణ ఎవరని చెప్పుకున్నాం? అబ్రహాం, రూతు, యాకోబు, యోసేపు. శ్రేష్టమైన వాటిని వివేచించాలి. ప్రైజ్ ది లార్డ్. అందరూ దేవునికి స్తోత్రం చేద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. శ్రేష్టమైన కార్యములు వివేచించగలిగిన కృపచేత మమ్మను నింపండి. ఆమేన్, ఆమేన్. నెక్స్ట్, యేసుక్రీస్తు వలనైనా, అంటే మన తెలుగులోనైతే మూడో లైన్లో ఇందువలన ఉంది కదండి. యాక్చువల్లీ లాస్ట్లో మనం పెట్టుకుంటే బాగుంటుంది, అందుచేత నేను అది లాస్ట్ పాయింట్కి తీసుకొస్తున్నాను. యేసుక్రీస్తు వలనైనా, ద ఫ్రూట్ ఆఫ్ ద రైచియస్నెస్. నీతి మంతులని ట్యాగ్ లైన్ పెట్టుకోవడం కాదు, భక్తి పరుడని ట్యాగ్ లైన్ పెట్టుకోవడం కాదు. బైబిల్ గ్రంథంలో నీతి మంతులని ఎవరి గురించి రాయబడిందండి? బైబిల్ గ్రంథంలో అబ్రహాము, వెరీ గుడ్, చెప్పండి తల్లి. అబ్రహాము నీతిమంతుడు. దేన్ని బట్టి? ఎస్, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా. అంటే నీతి ఫలం అంటే కావలసిన ఫ్రూట్ ఫ్లేవర్ ఏమై ఉందంటే నమ్ముట. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి
నీతిగా ఎంచబడి. ఇంకా చెప్పండి, ఎవరు నీతిమంతులుగా పిలువబడ్డారు? నోవాహు. నోవాహు ఆ తరములోనే దేవుడు చెప్పింది చేయడము ద్వారా, వాడ కట్టడము ద్వారా ప్రభు వలన కృప పొంది ఆ తరములో నీతిపరుడుగా జీవించాడు. ఇంకా యోబు నీతిమంతుడు ఉందండి, యథార్థవంతుడు. చదవండి ఒకసారి, ఎలాగో మనం చూసారు. మొదటి అధ్యాయం మొదటి వాక్యం, యోబు పుస్తకం మొదటి అధ్యాయం మొదటి వాక్యం. యోబు ఎస్ యోబు యథార్థవంతుడు, న్యాయవంతుడు, చెడుతనమును విసర్జించినవాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా క్రొత్త నిబంధనలో ఏ యోసేపు అండి? యేసు ప్రభు. మీరు మాట్లాడండి తల్లి, మీరు చెప్తున్నారు కొంచెం గట్టిగా చెప్పండి. యోసేపు యేసు ప్రభుకు జన్మనిచ్చిన తల్లి అయిన మరియ యొక్క భర్త, జోసెఫ్, మేరీ హస్బెండ్. ఆయన గురించి కూడా వాక్యం ఏమని రాయబడిందండి? నీతిమంతుడు, రైచియస్ మ్యాన్. యోసేపు ఎలాగ నీతిమంతుడు అయ్యాడు? యోసేపు గురించి మాట్లాడుకుంది అలా క్రిస్మస్ రోజు, ఇప్పుడే కదా బయటకు వచ్చాం మనం. యోసేపు ఎలా నీతిమంతుడు అయ్యాడంటే, మొట్టమొదటి మాట ఏంటంటే ఆయన సార్థక నామధేయుడు అని చెప్పుకున్నాం. అంతేకాకుండా యోసేపు ఏమై ఉన్నాడు అని అంటే, తన భార్యను అవమానపరచాలని ఆయన నీతిమంతుడు. అది మాత్రమే కాకుండా ఒక్క మాటలో చెప్పాలంటే యోసేపు అండి, వామిటింగ్స్ అవుతున్న మరియమ్మకి ఎవరు క్లీన్ చేసి ఉంటారంటారు? గట్టిగా చెప్పాలి. చర్చిలో యోసేపు లాంటి క్రిస్మస్ నాడు యేసుప్రభుని అందించాలంటే యోసేపు లాంటి పరిచారకులు కావాలి సంఘానికి. ఆయనే క్లీన్ చేసేటండి. మరియమ్మకు అన్నం కూడా తినిపించుంటాడని అనుకుంటున్నాను నేను. మరియమ్మకు వామిటింగ్స్ అవుతున్నప్పుడు నీట్గా చక్కగా ఆమెకు ఇబ్బంది లేకుండా చేసుంటాడు. ఆమెకు నచ్చిన కూర. అసలు ఎన్నిసార్లు కన్సీవ్ అయినటువంటి సిస్టరు చాలా డిఫరెంట్ స్వింగ్ మూడ్స్ ఉంటాయి కాబట్టి, చాలా వివిధమైనటువంటి వైవిధ్యభరితమైన మనసుతో ఉంటుంది కాబట్టి కోపమంతా వచ్చేసిన యోసేపే పడ్డాడు. అందుకే పుట్టిన దగ్గర పంపిస్తుంది. ఎందుకంటే పుట్టిన దగ్గర అయితే తల్లి పడుతుంది, కానీ తల్లిలాగా యోసేపు క్లీన్ చేశాడు. అంతేకాకుండా జీసస్ పుట్టిన వెంటనే ఐ గెస్ యేసు ప్రభు పుట్టిన వెంటనే యేసు బాలునికి నీట్గా శుద్ధి చేసిన వాడు కూడా ఎవరై ఉంటారు? యోసేపు అయి ఉంటాడు. యేసు ప్రభు ఆ చిన్నప్పుడు ఉండే ఆ పనులన్నీ కూడా అమ్మమ్మ చేయాల్సిన, నాన్నమ్మ చేయాల్సిన, పెద్దోళ్ళు చేయాల్సిన పనులన్నీ ఇది చేశాడు. ఎవరు? యోసేపు. థ్యాంక్ యూ సార్. నీతిమంతుడైన యోసేపు. అంతేకాకుండా మరొక ఐగుప్తు తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళాడు, తీసుకురమ్మంటే తీసుకొచ్చాడు. తీరా యేసు ప్రభును చూడడానికి వచ్చినప్పుడు గొర్రెల కాపరులు, వాక్యం ఏం చెప్తుంది? యేసును ఆయన తల్లి అయిన మరియను చూచి అని ఉంటుంది. వచ్చిన వాళ్ళందరూ ఎవరెవరిని చూసేవారు తెలుసా? యేసు ప్రభుని మరియమ్మను చూసి వెళ్ళిపోయేవారు. జ్ఞానులు కూడా యేసు ప్రభుని మరియమ్మను చూసి వెళ్ళిపోయేవారు. ఎంతమంది వచ్చినా సరే ఈయన అక్కడ ఎలా ఉండేవాడు అంటే, ఇక ఆయన కేర్ టేకర్ లాగా, ఆయన ఒక అసిస్టెంట్ లాగా, ఇక ఆయన బహుశా ఎంతమంది ఆయన హేళన చేసి ఉంటారండి. నీతి ఫలం అంటే చెప్తున్నానండి, ఎంతమంది హేళన చేస్తుంటారు. యోసేపు వాళ్ళ మమ్మీ అనుండొచ్చు కదా, రే వాళ్ళ బయటికి రా, నీకు ఇంకో పెళ్లి చేసేస్తాను అని ఉంటుందిగా. ఫ్రెండ్స్ అని ఉంటారు కదా, కజిన్స్ అని ఉంటారు కదా. చెప్పాలంటే ఇవన్నీ కూడా తను భరిస్తూ మేరీని, ముఖ్యంగా జీసస్ను ఆయన పరిచర్య చేసినటువంటి ఒక మంచి యవనస్తుడు, నీతిమంతుడైన యోసేపు. ఇన్ని చేశాక ఎప్పుడైనా పేరు ఆశించాడా? గట్టిగా చెప్పాలండి. ఈరోజు నీతి ఫలం అంటే ఏంటంటే, సంఘములో ఉన్నవారు మన నీతికి తగిన కార్యాలు మనం చేయాలి. అది అతని నీతి, ఇట్స్ రైచియస్నెస్. అంతేకాదు, మధ్యాహ్నం సెషన్లో మాట్లాడుకున్నామా, ఉదయం మాట్లాడుకున్నామా,
ఐడెంటిఫై అవ్వాలని చెప్పుకున్నా, ఇప్పుడే మాట్లాడుకున్నాను. ఐడెంటిఫై అవ్వాలి. ఐడెంటిఫై అవ్వడం అంటే సార్ బెత్లెహేములో పేర్లు రాశారు కదా, ప్రజాసంఖ్య రాసినప్పుడు యోసేపు పేరు రాశారు, మేరీ పేరు రాశారు. తప్పకుండా ఈ బాబు ఎవరు? జీసస్. అప్పుడు తప్పకుండా జీసస్ని ఆయన ఐడెంటిఫై అయ్యాడు. ఏమో బాబు నాకు తెలీదు, ఏదో నేను కూడా వచ్చాను, వాళ్ళు కూడా వచ్చారు, కాబట్టి ఏదో డెలివరీ అయిందని చెప్పి నేను చూశానని తప్పించుకున్నాడా? ఆ కుటుంబంతో ఆయన కూడా ఐడెంటిఫై అయ్యాడా? గట్టిగా చెప్పాలంటే బెత్లెహేములో లీగల్గా చట్టం ప్రకారం ఐడెంటిఫై అయ్యాడు. నేను మరలా భారంతో చెప్తున్నానండి, వీలైతే ఈ సంవత్సరంలో మనం లీగల్గా యేసు ప్రభు నమ్మిన బిడ్డలమని, చర్చికి వెళ్ళే వారమని ఐడెంటిఫై అవ్వాలి. చాలా మంది అంటే నేను వెళ్ళను కానీ చర్చికి అంటే వెళ్తాను కానీ అప్పుడప్పుడు వెళ్తాను తప్ప అనేసి గవర్నమెంట్ ఆఫీస్లో చెప్పేవారు చాలా మంది ఉన్నారు, స్నేహితులతో చెప్పేవారు చాలా మంది ఉన్నారు, ఫ్రెండ్స్తో చెప్పేవారు చాలా మంది ఉన్నారు. ఇప్పుడే ఒక సాక్ష్యాన్ని విని ప్రభు నన్ను ఎంతో సంతోషించాను. ప్రైజీ ఒక 4-5 మెంబర్స్ ఫ్రెండ్స్ ఉన్నారట. ఆ ఫ్రెండ్స్లో ఒకరు యేసు ప్రభు నమ్ముకోలేదు, మిగిలిన వారందరూ యేసు ప్రభు నమ్మిన బిడ్డలు. కానీ ఆ బిడ్డ అంటుంది కదా, హర్ ఫ్రెండ్ నాకు కూడా ఒక వాగ్దానం తీయవా అని అడిగిందట. ఈ మిగిలిన 9 ఫ్రెండ్స్ ప్రార్థన చేసి మొత్తం మీద ప్రైజీ ఒక ప్రామిస్ తీసింది. ఆ ప్రామిస్ చాలా అద్భుతం. వారి కుటుంబాన్ని ఆ ప్రామిస్ని కానీ వాళ్ళు పాజిటివ్గా తీసుకోగలిగితే ఆ కుటుంబమే రక్షణలోకి వచ్చేస్తుంది. చేతులెత్తి దేవునికి స్తోత్రం చేద్దాం. అంటే ఇప్పుడు వీరు స్కూల్లో మేము చర్చికి వెళ్ళే వాళ్ళమని, వాగ్దానాలు తీసుకుంటామని, మాకు ప్రామిసెస్ ఉంటాయని, మాకు న్యూ ఇయర్ అలా జరుగుతుందని ఐడెంటిఫై అయ్యారు ఈ బిడ్డలు. ఆమేన్. నేను మరలా చెప్తాను, ఈరోజు చాలా మంది ఐడెంటిఫై అవ్వట్లేదు. మేము ప్రభువుని నమ్మిన బిడ్డలము అని ఐడెంటిఫై అవ్వట్లేదు. యోసేపు లీగల్గా ఐడెంటిఫై అయ్యాడు అక్కడ. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నీతిమంతులు అంటే అలా ఉంటారు. నీతిమంతులు అంటే కేవలం చర్చిలోకి వచ్చి 2 మోకాళ్ళు వేసి ప్రార్థన చేయడం మాత్రమే కాదు, అది ఉండాలి. ఇన్సైడ్ జరిగేదే కాదు, ఈవెన్ అవుట్ సైడ్ కూడా ఆ నీతి ఫలము అందరికీ కనబడాలి. మీరు ఫలిస్తే దేవుడు మహిమపరచబడతాడు. చేతులెత్తి యేసయ్యకు స్తోత్రం చేద్దాం. మూడవ ప్రేయర్ రిక్వెస్ట్ ఏం కోరుకోవాలో మనం చెప్పండి. ప్రభువా, నీతి ఫలము, నువ్వు ప్రభుని నమ్మవు కదా, నీతిమంతురాలు కదా, మీ ఇంట్లో ఆ ఫలం కనబడాలి, మీ వ్యాపారంలో ఆ ఫలం కనబడాలి, నీ బంధువుల మధ్య ఆ ఫలము కనబడాలి. కొంచెం ముందుకు వెళ్ళిపోతాం. యేసయ్య రోజు వరకు నిష్కపటులను, నిర్దోషులు, ఇదే మనం ప్రేయర్ చేసుకోవచ్చు. ఇవన్నీ కంఠస్థం వచ్చేయాలి. ఇప్పుడు మనం ప్రార్థన చేద్దామండి. నిష్కపటులను, నిర్దోషులు కావాలి. బ్లేమ్లెస్, ముడత, మచ్చ, డాగు లేనటువంటి వ్యక్తిగా నేను జీవించాలి ప్రభువా. ఇదే మన ఇందులో ఏమైనా మన ఇల్లు ఉందండి, మన ఆరోగ్యం గురించి ఉందండి, మన జాబ్ గురించి ఉందండి, లేదండి మనకు కావలసిన ప్రేయర్ రిక్వెస్ట్ అనేవన్నీవే. దీని వలన దేవునికి ఏం కలగాలట? స్తోత్రమును, మహిమయు కలగాలి. వేటి వలన? 6 విషయాలండి. కొంచెం నాకు చెప్పండి. శ్రేష్టమని వివేచించినట్లు, తెలివితోనూ ఉండునట్లు. 3, రోజు రోజుకి ఆ ప్రేమలో ఎదిగేటట్లు. 4, నీతి ఫలము కలిగి ఉన్నట్లు. 5, నిష్కపటులుగా. 6, నిర్దోషులుగా. 7, ఏది జరిగినా ఆయనకే మహిమ వచ్చేటట్లు. ఒక్కసారి మోకరించి, మనం ఇక్కడ ముగించట్లేదు, మోకరించి 7 అంశాలు ఒక్కొక్క అంశం కొరకు ప్రార్థన చేద్దామండి. మోకరించి ప్రార్థన చేద్దాం. ఓ లార్డ్, వి థ్యాంక్ యూ. మొదటి ప్రార్థన ఏంటంటే, ప్రభా, శ్రేష్టమని వివేచించినట్లు నాకు సహాయం చేయండి. ఇది కంఠస్థం రావాలి. ప్రభా, శ్రేష్టమని వివేచించినట్లు నాకు సహాయం చేయండి. ఎలుగెత్తి ప్రభా, శ్రేష్టమైన కార్యాలు వివేచించగలట్లు. ఏవి ఖ్యాతి గలవో, ఏవి మాన్యమైనవో, ఏవి పరిశుద్ధమైనవో, ఏవి రమ్యమైనవో,
తలలు పైకెత్తుదామండి, తలలు పైకెత్తుదామండి. వేరే ప్రేయర్ పాయింట్ కాదు, 7 పాయింట్లే చేయాలి. యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. దయచేసి ఇక మీదట మనం ప్రార్థించేటప్పుడు ఈ 7 అంశాలను ఇవే మనం ప్రార్థన చేద్దాం. పౌలు గారు ఈ విషయం కొరకే ప్రార్థన చేశారు. ప్రభు 7 ఉన్న ఆత్మీయ అర్థాలను ఇంకా మనకు నేర్పించునుగాక. ఉదయకాలం 12, 13 వచనాలు నేర్చుకున్నాము. ఈ శ్రమలు ఇవన్నీ కూడా నాకు సేవ విస్తారం అవడానికే దేవుడు నన్ను కష్టాల్లో పెట్టాడు. సువార్త వ్యాప్తి కొరకే దేవుడు నన్ను ఈ కష్టాల గుండా పంపించాడని పౌలు గారు 12వ వాక్యంలో, సహోదరులారా నాకు సంభవించినవి సువార్త మరి ఎక్కువగా ప్రబలమగుటకే సమకూడెను. హల్లెలూయా. నాకు వచ్చే కష్టాలు, నాకు వచ్చే శ్రమలు, లాస్ట్ ఇయర్ నీకు వచ్చిన శ్రమలు సువార్త వ్యాప్తి కొరకు, భారతదేశంలో సంఘానికి వచ్చిన శ్రమలు, ఇబ్బందులు, గాస్పల్, ఎవాంజలిజం, దేవుని యొక్క సువార్త, సంఘాలు ఎక్కువ కట్టబడడానికి, బాప్తిస్మాలు ఎక్కువ జరగడానికి, సువార్త వ్యాప్తి కొరకే మనకు కష్టాలు. మనం మిషనరీ చరిత్రలు చదువుతామండి. ఎన్నో శ్రమలు అనుభవించారు వారు, ఎన్నో ఇబ్బందులు అనుభవించారు. కానీ ఆ శ్రమలన్నిటిలో కూడా వారు క్రీస్తు కొరకు నిలబడ్డారు. అనేకులను ప్రభు దగ్గరికి వారు నడిపించారు. ప్రైజ్ ది లార్డ్. 14వ వాక్యం, నా బంధకముల మూలముగా ప్రభువునందు స్థిర విశ్వాసము గలవారై నిర్భయముగా దేవుని వాక్యము బోధించుటకు మరి విశేష. అయ్యా, బంధకాలకు వచ్చే కొద్దీ ప్రసంగం ఇంకా పవర్ఫుల్గా చెప్పారంట. కష్టాలు ఎక్కువ అయ్యే కొద్దీ దేవుని వాక్యాన్ని సువార్త పక్షంగా పోరాటం మొదలు పెట్టారట. అందుకని శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా దేవుని కొరకు నిలబడ్డలో మాత్రం వెనకంచి వేయొద్దు. నే యేసుని వెంబడింతునని నేడేగా నిశ్చయించితిని, నే వెనుదిరుగన్ వెనుకాడన్, నేడేసుడు పిల్చిన సుదినం, నే వెనుదిరుగన్ వెనుకాడన్, నేడేసుడు పిల్చిన సుదినం. నా ముందు సిలువా, నా వెనుకలో కచ్చల్, నాదే దారి,
నా చుట్టూ విరోధులున్న వారెవరు, నా యేసుని మించిన మిత్రులు నాకిలలో కనిపించరని, నా యేసుని మించిన మిత్రులు నాకిలలో కనిపించరని, నా యేసుని మించిన మిత్రులు నాకిలలో హల్లెలూయా. నా ముందు సిలువ, నా వెనుక లోకాశల్, నా చుట్టూ విరోధులు, అయినగా నేను యేసునే వెంబడిస్తాను. శ్రమలలో నేను సువార్త ఎక్కువ చేస్తాను. ఎంతోమంది ఉన్నారు, ఒక ఆయన కాళ్ళు చేతులు లేని ఒక ఆయన పేరు పాస్టర్ గారి పేరు నిక్, ఆయన ద్వారా ఎంత సువార్త జరుగుతుందో, ఎంత సువార్తో. కొన్ని లక్షల మంది యవనస్తులు ప్రభు వైపుకు ఆకర్షించబడుతున్నారు. అంటే మనకున్నటువంటి ప్రతి ప్రతికూలత కూడా సువార్త వ్యాప్తి కొరకే. మనం అన్ని సౌకర్యాలుండి అన్ని అవకాశాలుండి ప్రభు గురించి ఇతరులకు చెప్పలేకపోతున్నాం, సువార్త ప్రకటించలేకపోతున్నాం. బంధకాల్లో ప్రభువు యొక్క వార్తను వ్యాపింపచేయు కృప ఫిలిప్పీ పత్రిక ద్వారా మనం ధైర్యము తెచ్చుకోవాలట. హల్లెలూయా. మరి విశేషమైన ధైర్యం, మరి విశేషమైన ధైర్యం. దైవజన దేవరాజు పాస్టర్ గారు వారి కుమారుడు ప్రభు దగ్గరికి వెళ్ళారు. ఒరిస్సాలో సేవకెళ్ళి వచ్చిన తర్వాత ఆ యవన బాబు కుమారుడు బ్రౌని ప్రభు దగ్గరికి వెళ్ళిన తర్వాత వారి పరిచయంలో దేవుడు ఒక నూతన కార్యాలు చేశారు. అంటే ఆ కుమారుని యొక్క ప్రభు యొద్దకు వెళ్ళిన సందర్భం దేవుని పరిచర్యను విస్తరింపచేసింది. వారి యొక్క సాక్ష్యం, దైవ సేవకుల యొక్క సాక్ష్యం, ఆ కుమారుని యొక్క సాక్ష్యం అనేక మంది బాప్తిస్మానికి కారణంగా ప్రభు ఆ యవన బిడ్డను ప్రభు వారు తన యొక్క మహిమలోకి పిలుచుకున్న తర్వాత వారి యొక్క తండ్రి గారు పాస్టర్ దేవరాజు గారి పరిచర్య, వారు ఆ ఫ్యూనరల్ సర్వీస్ కూడా చెప్పారు, నా కుమారుని యొక్క అంతిమ యాత్రలో యేసు గురించే చెప్పబడాలి, యేసు గురించే చెప్పబడాలి. మరలా చెప్తున్నానండి, బంధకాలు, మన కష్టాలు సువార్త వ్యాప్తి కొరకు ఎక్కువ అవ్వాలి. దినకర్ణ గారు, డాక్టర్ డిజిఎస్ దినకర్ణ గారు, వారి కుమార్తె ఎవాంజలిన్, ఆ కుమార్తె అంటే ఆయనకి చాలా ఇష్టమటండి. ఆ కుమార్తె మరణించిన తర్వాత ఆ బంధకం, ఆ వేదన ఆ దైవ సేవకుని వారి యొక్క సువార్త పరిచయం, జీసస్ కాల్స్ మినిస్ట్రీ ఎక్స్పాండ్ అవ్వడానికి కారణమైంది ఆ ఘట్టం. ఈరోజు అందరికీ నేను తెలియచేస్తాను, ఎందుకు ఫిలిప్పీ పత్రిక ధ్యానిస్తున్నాను కదా, ఈ బంధకాలు సువార్త వ్యాప్తి కొరకు ప్రబలమగుటకు సమకూడేనని మీరు తెలుసుకోవాలి. ప్రైజ్ ద లార్డ్. అందరూ ఒకసారి చప్పలు కొట్టి దేవునికి స్తోత్రం చెప్తాండి. మరొక ప్రాముఖ్యమైన పాయింట్, అయ్యగారు ఎక్కడున్నారు? పౌలయ్య గారు గట్టిగా చెప్పాలి. హౌస్ అరెస్ట్లో ఉండగానంటండి 2 రకాల స్పందనలు బయట జరుగుతున్నాయి. ఏం జరుగుతున్నాయంటే చాలా విచిత్రమైన సంఘటన. దైవజనుడు పౌలు గారు జైల్లో ఉండగా, హౌస్ అరెస్ట్లో ఉండగా బయట సువార్త ముమ్మరం అయిపోయిందంట. అది జరుగుతుంది, సువార్త ముమ్మరంగా జరుగుతుంది, ప్రబలం అయిపోద్ది. అయితే ఈ సువార్త ప్రబలమయ్యేది ఇన్ 2 డిఫరెంట్ వేస్లో జరుగుతుంది. 2 రకాలుగా జరుగుతుంది. ఏంటి 2 రకాలు అని అంటే, కొంతమంది 15వ వాక్యం అసూయ చేత, కలహ బుద్ధి చేత, మరి కొంతమంది మంచి బుద్ధి చేత. బయట సువార్త వేడైపోయింది. కొంతమంది ఏమో అసూయతో వాక్యం చెప్తున్నారంట, కొంతమంది ఏమో మంచి బుద్ధితో వాక్యం చెప్తున్నారట. పౌలు పాస్టర్ గారు జైల్లోకి వెళ్ళగానే, హౌస్ అరెస్ట్ అవ్వగానే బయట సువార్థికుల మధ్య డివిజన్ వచ్చింది. కొంతమంది ఏమో అసూయ చేత, కలహ బుద్ధి చేత చెప్తున్నారు, కొంతమంది ఏమో మంచి బుద్ధి చేత క్రీస్తును ప్రకటిస్తున్నారు. ఇక్కడ ఒక మాట చెప్పాలి, ఈ కలహ బుద్ధి చేత, అసూయ చేత చెప్పే వాళ్ళందరూ ఎటువంటి వాళ్ళు తెలుసండి? వారైతే నా బంధకములతో కూడా నాకు శ్రమ తోడు చేయవలనని తలంచుకొని
చాలమ్మా, ఒకసారి వినండి తల్లి. మీరు అందరూ ఈ కాంటెక్స్ట్లో ఉన్నారంటే ఆలోచిస్తున్నారు. పౌలు పాస్టర్ ఎక్కడున్నారు? ఆయన ఏమంటున్నారు? ఈ బంధకాలు, ఈ కష్టాలన్నీ కూడా దేవుని సువార్త. బాగుంది. ఇప్పుడు ఆ సువార్తను వ్యాప్తి ఎలా జరుగుతుందో తెలుసా? బయట 2 రెస్పాన్స్ అవుతున్నాయి, 2 డిఫరెంట్ రెస్పాన్స్. ఒకటేమో కొంతమంది అసూయ చేత ఇంకా అసలే మన అయ్యగారు కష్టాల్లో ఉంటే ఆయనకి ఇంకా కష్టాలు ఎక్కువ చెయ్యాలి దుర్బుద్ధి చేత ప్రకటిస్తున్న వాళ్ళు కొంతమంది ఉన్నారంట. వెరీ వెరీ డేంజర్. దైవజనుడు శ్రమలో ఉంటే ఆ శ్రమకి ఇంకొక శ్రమ తోడయ్యేలాగా బయట మాట్లాడుతున్నారంట కొంతమంది. ఆ కష్టానికి ఇంకా కష్టం తోడయ్యేలాగా బయట మాట్లాడుతున్నారంట కొంతమంది. కొంతమంది మాత్రం మంచి ఉద్దేశంతో సువార్త ప్రకటిస్తున్నారట. ఈ డేంజర్ను వివేచించాలి మనం. ఎంత భయంకరమైన ప్రమాదం అంటే, చాలా మంది ఈ రెండిట్లో ఏదో ఒక చోట ఉంటారు. అసలే మనం ప్రాబ్లమ్స్లో ఉంటే, అసలే మన కష్టంలో ఉంటే ఆయన ఇంకా ఇరికించేద్దామని బయట మాట్లాడే కొంతమంది ఉన్నారు. పేరేంటి? సువార్త ప్రకటన. కానీ వారు దుర్బుద్ధి ఏంటి? లోపల నాయగారు బయటికి రాకుండా లోపలే ఉంచేద్దామని. అది జరిగిందట. ఫిలిప్పీ సంఘములో కొంతమందిని వచ్చి ప్రసంగిస్తున్న ప్రసంగికుల యొక్క అంటే అందుకని ప్రతి ప్రసంగాన్ని మనం ఈజీగా తీసుకోవద్దు. సిస్టర్ అర్థమవుతుందండి. కొన్నిసార్లు మనల్ని ఇరికించేద్దామని చేసే బోధకులు ఉన్నారట. పౌలు అంటాడు, నాకు శ్రమ తోడవ్వాలని కొంతమంది దుర్బుద్ధితో వాక్యం చెప్తున్నారు. అంటే వారు ఇప్పుడు పౌలు గారు చెప్పే వాక్యానికి భిన్నమైనది చెప్తున్నారు అన్నమాట. బయట కొంతమంది వాళ్ళు భిన్నమైనది చెప్పడం ద్వారా పౌలు గారి మీద కేసు ఇంకా పకడ్బందీ అయిపోతుంది. కొంతమంది అయితే మంచి బుద్ధితో వాక్యం చెప్తున్నారు, శుద్ధ మనస్సుతో వాక్యం చెప్తున్నారు. వీరైతే నా సువార్త పక్షమున వాదించుటకు నియమించబడి ఉన్నారు అని ఎరిగి ప్రేమతో, కొంతమంది ప్రేమతో, కొంతమంది దుర్బుద్ధితో. అందరూ వినండి, కొందరు ప్రేమతో, కొందరు. ఒక విషయం తెలుసా, ఇదంతా వివేచన కావాలని ప్రభు చెప్తున్నాడు, చర్చికి చెప్తున్నాడు పౌలు గారు. వివేచన. అందరూ చెప్పండి. అన్ని మెసేజెస్లు మనకు ప్రయోజనకరం కాదండి అమ్మా. అందరు బోధకులు మనకు ప్రయోజనకరం కాదండి. ఇక్కడ ఈ 2 వచనాలను మీరు తప్పక ఇంటికి వెళ్ళి కొంచెం స్టడీ చేయండి, కొంచెం మనసు పెట్టి స్టడీ చదవండి ఒకసారి. మళ్ళీ 15, 17 అందరూ చదువుదామండి. ఈ వాక్యం కొంచెం డీపర్ వాక్యం అండి. దైవజనుడు కష్టంలో ఉంటే దైవజనుని కష్టాన్ని కొంచెం ఎక్కువ చేస్తున్న బోధకులు కొంతమంది ఉన్నారు. దైవ సేవకుని యొక్క శ్రమకు వారి బోధలు ఇంకా అడిషనల్ శ్రమలు తీసుకొస్తున్నాయి. కొంతమంది అయితే మంచి బుద్ధితో వాక్యాన్ని చెప్తున్నారు, మంచి ఆలోచనతో వాక్యాన్ని చెప్తున్నారు. యేసుక్రీస్తు నామములో పరిశుద్ధాత్మ దేవుడి వచ్చి మనకు అర్థమగినట్లు చేయును గాక. సంఘాల్లో ఏ బోధ ఎటువంటిదో, అందుకే దయచేసి టీవీలో వాక్యాలు వినొద్దని నేను చెప్తున్నాను, యూట్యూబ్లో వాక్యాలు ఎక్కువ వినొద్దని నేను చెప్తున్నాను. ఎందుచేతంటే డిఫరెన్సియేషన్ చేయగలిగే కృప ఉంటే పర్వాలేదండి అమ్మా. వివేచించగలిగిన కృప ఉంటే పర్వాలేదు. ఈ ప్రార్థన చేసుకున్న తర్వాత ఏం చెప్తున్నాడు? వివేచించండి, వివేచనాత్మ కావాలి. లేకపోతే మనము ఏ ట్రాప్లో పడిపోతామో తెలీదు, ఏ ట్రాప్లో పడిపోతామో తెలియదు. ఏదో ఒక ట్రాప్లో మనం పడిపోతుంటాం. పౌలు గారి ముందు 2 సవాళ్ళు ఉన్నాయి. ఆయన ఇప్పుడు హ్యాపీ అవ్వాలో తెలియట్లేదు, బాధపడాలో తెలియట్లేదు. సువార్తే ముమ్మరంగా జరుగుతుంది, కానీ ముమ్మరంగా జరిగే సేవలో ఒక వర్గమేమో అసూయతో చేస్తున్నారు, ఇంకొక వర్గమేమో ప్రేమతో చేస్తున్నారు. వారు సువార్త ప్రకటిస్తున్నారు, వీరు సువార్త ప్రకటిస్తున్నారు. అందుకనే కక్ష చేతనేమి, మిష చేతనేమి, ఏ విధము చేతనే యేసయ్య ప్రకటించబడుతున్నాడు. అందుకు నేను సంతోషిస్తున్నాను. ఇక ముందు కూడా నేను హల్లెలూయా. దయచేసి కొంచెం నేరుగా ముందుకెళ్దాం. 21వ వాక్యం చదువుతారా? అందరూ చెప్పండి. నా మటుకైతే
బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అని చెప్తూ ఇదే కాంటెక్స్ట్లో కొంచెం 19వ వాక్యం కూడా నేను చదువుతున్నాను. సిగ్గుపడక ఎప్పటి వలనే ఎప్పుడు నువ్వు పూర్ణ ధైర్యంతో బోధించటం వలన నా బ్రతుకు మూలముగానైనా సరే, చావు మూలముగానైనా సరే, క్రీస్తు నా శరీరం మందు ఘనపరచబడును. ఈరోజు ఈ సెషన్ ఇంతవరకు మనం ముగించుకుని, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే. చాలామంది యేసయ్య కొరకు హతసాక్షి అయిన వాళ్ళు ఉన్నారు. కోయబడ్డారు, రంపములతో కోయబడ్డారు, ఏడవబడ్డారు, శిరచ్ఛేదనం చేయబడ్డారు. సంఘ చరిత్రలో చాలామంది క్రీస్తు కొరకు హతసాక్షులయ్యారు. మనలో చాలామందికి ఆ మిషనరీ స్టోరీస్ ఉన్నప్పుడు నేను క్రీస్తు కొరకు హతసాక్షిని అయిపోవాలని అనిపిస్తుంది. చదివినప్పుడల్లా నేను కూడా నండి యేసయ్య కోసం నన్ను చంపేసినా పర్లేదండి. యేసయ్య కోసం చంపబడడం గ్రేట్ అంటారా, యేసయ్య కోసం జీవించడం గ్రేట్ అంటారా? అమ్మ, మీరు వివేచించి మాట్లాడారు. ఇప్పుడే నేర్చుకున్నాం మనం శ్రేష్టమని వివేచించి మాట్లాడాలని. చెప్పండి, కరెక్ట్గా ఆలోచించి చెప్పండి. క్రీస్తు కొరకు హతసాక్షి అవ్వడం మంచిదా, క్రీస్తు కొరకు జీవించడం మంచిదా? వాస్తవంగా చెప్పాలంటే దేవుడు ఎవరికి ఏ కృప ఇస్తే ఆ కృప. క్రీస్తు కొరకు హతసాక్షి అగుట అనే కృప ఉందనుకోండి, మనం హతసాక్షులు అవ్వాలి. అయితే ఇంక అందరూ హతసాక్షులు అయిపోయి కోరుకోకూడదు. క్రీస్తు కొరకు హతసాక్షులు అగుట అనేది చాలా మంచిది. హతసాక్షుల రక్తమే సంఘానికి మూలం. ద బ్లడ్ ఆఫ్ ద మార్టైర్స్ ఈస్ ద సీడ్ ఆఫ్ ద చర్చ్. హతసాక్షుల యొక్క రక్తం ద్వారా గొప్ప గొప్ప సంఘాలు కట్టబడతాయి. అందరూ దేవునికి స్తోత్రం చేద్దాం. గ్రహం స్టైన్స్ గారిని ఈ జనవరి మాసంలోనే 22వ తారీఖున చంపేశారు. సజీవ దహనం చేశారు ఒడిస్సాలో. కానీ ఆశ్చర్యం అండి, ఆ దైవజనుడును హతసాక్షులు అయ్యాకే, సజీవ దహనం అయిన తర్వాతే ఒడిస్సాలో గొప్ప ఉజ్జీవం. అసలు చెప్పండి, మన ఆంధ్రాలో కాదండి, అక్కడ ఎక్కువ బాప్తిసాలు జరుగుతున్నాయి. అక్కడ ఎక్కువ మంది ప్రభువుని నమ్ముకుంటున్నారు. చాలా సంఘాలు కట్టబడుతున్నాయి. ఒడిస్సాలో ఇంకా హింసలు ఉన్నాయని చెప్పడం అనేది కరెక్ట్ కాదు. అక్కడ ఎక్కువ సంఘం ర్యాపిడ్ గ్రోత్ అవుతుంది. ఇప్పుడు ఒడిస్సాలో చాలా ర్యాపిడ్ గ్రోత్ అవుతుంది. దేవుడు అద్భుతంగా సంఘాలు కట్టబడుతున్నాయి. దైవజనులు వెళుతున్నారు, గొప్ప గొప్ప సేవ చేస్తున్నారు. హతసాక్షులు అవ్వడం మంచిదే. ఆ ప్రాంతంలో ఉజ్జీవం వస్తుంది. అయితే పౌలు గారు ఒక స్టేట్మెంట్ చెప్తారు ఇక్కడ ఫిలిప్పీ. నా మట్టుకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి, ఇట్స్ గుడ్ దట్ ఐ లివ్ ఫర్ క్రైస్ట్. నేను యేసు ప్రభు కొరకు బ్రతకడం నాకు మేలు. బ్రతుకుట, ఇట్ ఈస్ గుడ్ ఫర్ మీ టు లివ్ ఫర్ క్రైస్ట్. క్రీస్తు కొరకు జీవించడం నేను కోరుకుంటున్నాను. చావైనా లాభం. ఓకే, మొట్టమొదటిగా మనం కోరుకోవాల్సింది యేసు ప్రభు కొరకు జీవించడం నేర్చుకోవాలి. హతసాక్షి అయిన వ్యక్తి ఎంతవరకు కష్టపడ్డారో ఆ రోజుతో ఆయన చనిపోతారు కదండి. కానీ క్రీస్తు కొరకు జీవించడం అంటే ఏంటంటే రోజు చచ్చిపోవడమే. అందరూ మెలకున్నారండి. మరలా చెప్తాను, హతసాక్షి అనే వ్యక్తి ఆ రోజు కొట్టారు, ఆయన చంపేశారు. ప్రవీణ్ పగడాల గారు ఆయన హత్య చేశారు, చంపేశారు. ఆ రోజుతో వారు వెళ్ళిపోతున్నారు. కానీ జీవించడం అంటే ఏంటి తెలుసా అమ్మా? ఈ ఉదయమే నిన్ను ఒకరు చెంప మీద కొట్టారు. క్రీస్తు కొరకు జీవించడం అంటే ఏంటి తెలుసా? ఈ చెంప కూడా చూపించడం, అది క్రీస్తు కొరకు జీవించడం. ఆమేన్. క్రీస్తు కొరకు జీవించుట అనగా అది చెప్పాలంటే ఆత్మ సహాయం లేకుండా యేసయ్య కొరకు జీవించలేం మనం. పరిశుద్ధాత్మ సహాయం లేకుండా యేసు కొరకు జీవించలేం. యేసు కొరకు జీవించుట అనగా రోజు రోజుకి నువ్వు మరణించుట, తగ్గింపు, క్షమాగుణము, ప్రేమ కలిగి జీవించడము. ఇంచుమించుగా యేసు ప్రభు వారు 3.5 సంవత్సరాల తన సేవా పరిచర్యలో, ఆయన సేవా క్రమములో ఏ సంఘటనలు జరిగాయో అలాగున మనము తగ్గించుకోవడము, మన మీద రాళ్ళు వేసిన వారిని, మనల్ని చంపడానికి ప్రయత్నిస్తున్న వారిని క్షమించమని ప్రార్థన చేయడము, ఇదే క్రీస్తు కొరకు జీవించుట. పౌలు అంటాడు, ఇట్ ఈస్ గుడ్ ఫర్ మీ టు లివ్ ఫర్ క్రైస్ట్. యేసు ప్రభు కొరకు జీవించడం నాకు మంచిది. ఒకవేళ చావైనా సరే.
క్రీస్తు కొరకు జీవించడం అంటే ఎట్లా? యేసయ్య కొరకు జీవించడం అంటే ఎలాగండి? యేసయ్య కొరకు జీవించడం అంటే మనం ఎక్కువ ఒక మాట, చాలా విషయాలు ఉన్నాయి. ఈరోజు నేను బ్రతికాను కాబట్టే ఆఫీస్కి వెళ్ళాను, బ్రతికాను కాబట్టే నా ఆటో నడుపుకున్నాను, నేను బ్రతికాను కాబట్టే ఫ్యాక్టరీకి వెళ్ళాను, నేను బ్రతికాను కాబట్టే నేను వ్యాపారం చూసుకున్నాను, నా వ్యవసాయం చూసుకున్నాను. ఇప్పుడు నేను బ్రతికినప్పుడు యాజ్ ఐఎమ్ లివింగ్ పర్సన్ నేను ఆఫీస్కి వెళ్ళాను, వ్యాపారం చూసుకున్నాను, లేకపోతే వ్యవసాయం చేశాను. నా కష్టము ద్వారా వచ్చిన రాబడిని తీసుకుని వచ్చి యేసు ప్రభు సేవ కొరకు నేను ఖర్చు పెట్టాను. అందరూ వింటున్నారండి? కాబట్టి నేను జీవించడం, ఈరోజు నాకు దేవుడు ఇంకొక రోజు ఇవ్వడం యేసయ్య సేవ కొరకు, క్రీస్తు కొరకు. నాకు అర్థమవుతుందన్న వారు దేవునికి స్తోత్రం చెప్తారండి. నాకు ఏ పని లేదు, ఐ డోంట్ హ్యావ్ ఎనీ జాబ్. కానీ ఈరోజు దేవుడు నాకు ఇచ్చిన 24 గంటల్లో నా 8 అవర్స్ నిద్రకు తీసేసి, ఇంకొక 8 అవర్స్ నా యొక్క మిగిలిన కార్యక్రమాలు తీసేసి, మిగిలిన 8 అవర్స్ ఆత్మల రక్షణ కొరకు ప్రార్థనలో ఉన్నాను, ఆత్మల రక్షణ కొరకు సువార్త ప్రకటించాను. దీన్నే పౌలు గారు 19వ వాక్యాలు అంటాడు, ఏమని తెలుసా? క్రీస్తు నా శరీరమందు, చదవండి, క్రీస్తు నా శరీరమందు అంటే యేసయ్య నా బాడీలో ఘనపరచబడాలి. యేసయ్య నా బాడీలో ఘనపరచబడడం అంటే నేను యేసు యేసు అని రాయించుకోవడమా? నా బాడీ అంతా యేసు అని ట్యాగ్ లైన్ పెట్టుకోవడం కాదంట. ఈ శరీరాన్ని పౌలు గారు పదే పదే చెప్తున్నారు. ఏమని చెప్తున్నారంటే, నేను భ్రష్టుడు అవ్వకుండా ఉండి నిమిత్తము నా శరీరమును నేను నలగగొట్టుకొనుచున్నాను. నేను మీ అందరికీ ఒక్కొక్కరికి పేరు పేరున వందనాలు చెప్తున్నానండి, అందరికీ. ఎందుచేతంటే ఇది దేవుని ప్రణాళిక, దైవజనులకు దేవుడిచ్చిన దర్శనం. దైవజను బట్టి దేవునికి స్తోత్రం చెప్దాం. దేవుని ప్రణాళిక, దైవ సేవకులు దేవుడిచ్చిన దర్శనంలో భాగంగా ఈరోజు ఉదయం 9 గంటల నుంచి ఇప్పుడు 8 o'clock వరకు వాక్యముతో మీరు గడిపరచుడండి. ఇదే క్రీస్తు కొరకు జీవించుట. ఇప్పుడు ఈ క్లాసెస్ అయినా మీటింగ్స్ అయినా మనకి ఏం చెప్తే తెలుసా? ఇప్పుడు ఎలా గడిపామో, ఇది బ్రదర్ వింటారా? ఇప్పుడు ఎలా గడిపామో, రేపు క్లాస్ అవుతుంది, సండే అవుతుంది, బట్ మండే ఉంది కదండి. మండే నీవు ఇంటి దగ్గర నీ డ్యూటీ నువ్వు చేసుకుంటావు, నీ బిజినెస్ నువ్వు చేసుకుంటావు, లేకపోతే మీకున్నటువంటి ఫోటోగ్రఫీకి మీరు వెళ్తారు. కానీ మిగిలిన టైము ఇప్పుడు ఈ రోజు ఎలాగ నువ్వు ప్రాక్టీస్ చేయబడ్డావో అలాగే వాక్యముతో దేవునితో ఈరోజు చెప్పుకున్న కొన్ని విషయాలు ఉన్నాయి కదా. సత్క్రియలు అనే ధనమైన సువార్త ప్రకటించడమే అకౌంట్లో డబ్బు సంపాదించడానికి. ఇప్పుడు 7 ప్రార్థనాంశాలు చెప్పుకున్నాం కదా. ఈ 7 ప్రార్థనాంశాలు నాలో ఫలింపు జరగడానికి, సువార్త ప్రకటించడానికి, లేకపోతే నాకు ఆ రోజు వచ్చినటువంటి ఇన్కంలో నేను దేవుని పని కొరకు ఇచ్చుట కొరకు మండే ఉపయోగించావనుకో, ఈరోజు మీటింగ్లో కూర్చుంటే ఎంత ప్రతిఫలం ఉందో, నువ్వు మండే మీటింగ్కి రాలేదు కానీ దేవుని పని కొరకు నీ బాడీని ఖర్చు పెట్టావు కదా, అలాగూ నువ్వు దేవుని యొక్క నామాన్ని నీ శరీరమందు ఘనపరుస్తున్నావు. అర్థమవుతుంది. పౌలు అంటాడు, నా మట్టుకైతే నాకు ఎంతకాలం దేవుడు ఆశిస్తాడో అంతకాలం ఈ బాడీ నేను యేసయ్య కోసమే ఖర్చు పెడతాను, యేసయ్య కోసమే ఖర్చు పెడతాను, ప్రభువు కోసమే ఖర్చు పెడతాను. 2025 వరకు మన లైఫ్ వేస్ట్ చేసినట్టున్నామండి, వేస్ట్ చేసామండి. ఈ 26లో మాత్రం దయచేసి ప్రతిరోజు మనము యేసయ్య కొరకే సమయాన్ని కేటాయిద్దామండి. ఇప్పుడు మన బ్రదర్ పండు గారు ఉన్నారండి, మంచి సహోదరుడు. వారికి డే అండ్ నైట్ దేవుని సువార్త పరిచర్యలో సాగుతున్నారు. ఆ బ్రదర్ని బట్టి మనకున్న గొప్ప సంతోషం ఏంటంటే, ఏదో కేవలం ఒక ప్రొఫెషనల్గా ఆయన వచ్చి మ్యూజిక్ ప్లే చేయడం కాదు. ఆయన ఆ మీటింగ్లో మొదటి నుంచి లాస్ట్ వరకు కూర్చుంటారు. ఆయన కూర్చోవడం చూసిన మరొకరేమో పండన్నే కూర్చున్నారు, నేను కూడా కూర్చోవాలి, వారు నేర్చుకుంటారు. ఇలాగ ఆయన చేయదగిన ఆయన సేవ ఆయన చేస్తున్నారు. ఇలాగున ఒకరినొకరు క్రీస్తు కొరకు మన బాడీని ఖర్చు పెట్టడం. అయ్యగారు చాలా అద్భుతంగా పాట పాడారు మధ్యలో, ఈరోజు మధ్యాహ్నం పాడారు కదా, దివారాత్రంలో పాట పాడారు కదండి. ఈరోజు పాడేది హల్లెలూయా. ఆ పాటలో ఏముంటుందో తెలుసండి, సజీవయాగముగా మా శరీరము, సజీవయాగముగా మా శరీరము సమర్పించి
సంపూర్ణ శుద్ధి నొందా శుద్ధాత్మను నొసగితివి సంపూర్ణ శుద్ధి నొందా శుద్ధాత్మను నొసగితివి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము యేసునాథుని వేలులు దలచి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము హల్లెలూయా. హల్లెలూయా. రెండు జరగాలి. ఒకటి, నేను బ్రతికితే మాత్రం ఎవరి కోసం? బిడ్డల కోసం, భర్త కొరకు, భార్య కొరకు. ఇవన్నీ సెకండరీ అండి, సెకండరీ. ప్రథమముగా క్రీస్తు కొరకు జీవించుట. చనిపోయిన అనుకోండి, అది నాకు లాభం, ఎందుకంటే నేను యేసుతో కూడా ఉంటాను, యేసయ్య దగ్గర ఉంటాను. దానికి మించిన భాగ్యం మరొకటి లేదు, దానికి మించిన సంతోషమే మరొకటి లేదు. యేసయ్య వడిలో నేను ఉంటుంటాను, యేసయ్య ప్రసన్నతలో ఉంటుంటాను, ప్రభుతో నేను ఆనందిస్తూ ఉంటాను. అది నాకు నిజముగా కావలసిన భాగ్యమే. కానీ దానికంటే నేను బ్రతికి ఉన్న ఆయుష్కాలం మాత్రం ఐ లివ్ ఫర్ క్రైస్ట్. క్రీస్తు కొరకే నేను జీవిస్తాను. మన వారు గల్ఫ్ వెళ్తున్నారు, సింగపూర్ వెళ్తున్నారు, మలేషియాలో అబ్రాడ్ వెళ్తున్నారు. దేని కొరకు వెళ్తున్నారండి? అమ్మ కొంచెం ఆర్థికంగా బలపడి ఇక్కడ ఒక మంచి ఇల్లు కట్టుకోవడానికి, అంతేగా? ఆర్థికంగా బలపడి ఇక్కడ ఒక మంచి వెహికల్ కొనుక్కోవడానికి, ఇక్కడ కొంచెం ఫెసిలిటీస్ పెరగడానికి. అలాగే ఇప్పుడు మనమందరము ఏమై ఉన్నామనంటే అక్కడి నుంచి వచ్చాం. ఎక్కడి నుండి? పరలోకం నుంచి. కాబట్టి ఈ లోకమందు ఉంటుండగా మనం పరలోకమందు మన ఫెసిలిటీస్ని పెంచుకుంటూ వెళ్ళాలి. దాని కొరకే ఈ లోకమందు ఉండాలి. కొంతమంది సింగపూర్ వెళ్ళి భయంకరంగా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక వెళ్ళక ముందు కంటే దారుణంగా జీవిస్తున్న వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే అక్కడ వాళ్ళు ప్రతిరోజుని పనికి వెళ్ళలేదు, తినడానికి త్రాగడానికి ఉపయోగించుకున్నారు. విదేశాలు వెళ్ళారు కానీ డెవలప్ కాలేదు, ఎందుకంటే వారు అక్కడ అవకాశాలను ఉపయోగించుకోలేదు. కొంతమంది అక్కడికి వెళ్ళారు, చూస్తే మరలా వచ్చేటప్పటికి చాలా డెవలప్ అయిపోయారు, ఎందుకంటే ఓవర్ టైం డ్యూటీ చేసుకున్నారు. ఆమేన్. ఇప్పుడు పరలోకమందు మనందరం కూడా ఐశ్వర్యవంతులుగా ఉండాలంటే ఈ లోకంలో నేను ప్రాణం విడిచే ముందు వరకు నేను ప్రభు కొరకు చేసే పనిని బట్టి దేవుడు నాకు అవకాశం ఇస్తాడు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను ప్రార్థన చేస్తాను. నేను అనుకుంటానండి, పరలోకంలో ఇది మనం ఆత్మీయంగా బలపడ్డానికి కేవలం అక్కడ హల్లెలూయా స్తోత్రాలు మాత్రం చెప్పుకుంటూ ఉండం, అలాగేముండదు. హల్లెలూయా స్తోత్రాలు ఆరాధనతోనే యుగయుగాలు ఏముంటారు అలా కాదు. మనం అది ముఖ్యమైన భాగమే, కానీ నిజమైనది ఏంటంటే అక్కడ మనం కూడా యుగయుగాలు యేసుతో కూడా పరిపాలన చేస్తూ యేసయ్య సన్నిధిలో మనం ఉన్నతమైన స్థానాలు పొందుతుంటాం. మనకు అక్కడ జాబులు వస్తాయండి. ఇది ఆత్మీయంగా బలపడ్డాక చెప్తున్నానండి. నేను థియలాజికల్గా బిబ్లికల్గా పాయింట్స్ వచనాలు చూపించానంటే నేను చూపించలేను. నేను బలసిన దానికంటే దైవ సేవకులను, విశ్వాసులను దేవుని ఎదుగు నడిపించడానికి వారు బండి ఉపయోగిస్తారు చూడండి. అంటే వారికి వచ్చిన ఆ స్కిల్ దేవుని పరిచర్యకే ఎక్కువ ఎవరైతే కేటాయిస్తారో, అంటే అలాగే కేటాయించి తాగేసి తన ఆడేవాళ్ళు కాదని చెప్తుంటారు. నేను చెప్పినట్టు భక్తిగా, పరిశుద్ధంగా, పవిత్రంగా, వాక్యానుసారంగా జీవించే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. పరిశుద్ధంగా, పవిత్రంగా జీవిస్తూ పరిచర్యలో ఎవరైతే సహకరిస్తారో వాళ్ళందరికీ పరలోకంలో అగ్నిరాధాలు నడిపించే పోస్టులు వచ్చేస్తాయి. జస్ట్ ఫర్ ఎంకరేజ్మెంట్. పరలోకంలో ఎన్ని పోస్టులు ఖాళీ ఉన్నాయో. కొందరు పరిచర్య చేస్తారు మందిరంలో, వారికి పరలోకంలో శ్రేష్టమైన జాబులు దేవుడిస్తారు. ఆమేన్. అందుకని ఈ బాడీని ఏం చేద్దాం చెప్పండి. ఎవరండి ఐఏఎస్ ఆఫీసర్లు అవుతారు? ఎవరు ఐఏఎస్ ఆఫీసర్ అవుతారంటే పగలని లేదు, రాత్రి లేదు, ఉదయం లేదు, నైట్ అని లేదు, ఫంక్షన్లకు వెళ్ళరు, ఇంట్లో ఫంక్షన్కి వెళ్ళరు, బంధువుల ఫంక్షన్కి వెళ్ళరు, ఫ్రెండ్స్ ఫంక్షన్కి వెళ్ళరు. డే అండ్ నైట్ ఆ బుక్స్తో పడి కుస్తీ పడి ఎవరు చదువుకొని కష్టపడతారో వాళ్ళు ఏమవుతారు. అలాగే పరలోకంలో కూడా ఉన్నతాధికారిగానే ఉండాలంటే ఫంక్షన్లకి, పండగలకి అటు ఇటు తిరిగి ఇష్టానుసారంగా జీవించి
లాస్ట్లో మాత్రం ప్రభు దగ్గరికి వెళ్ళేటప్పుడు మాత్రం చివరి ఒక వారం రోజులు భక్తి చేసేసిన వాళ్ళు అయితే కాదు. మొదటి నుంచి కష్టపడుతూ ప్రభు కొరకు జీవిస్తూ వాక్యం కొరకు జీవిస్తున్న వారు తప్పక యుగ యుగములలో నిత్యత్వములో శ్రేష్టమైన స్థానాలు పొందుతారు. అందుకని ప్రకటన పుస్తకంలో లాస్ట్ మాట ఏంటి తెలుసా? పవిత్రుడు ఇంకనూ పవిత్రుడుగా ఉండనేమో. అంతే అంతే. దయచేసి మీరు ఇతరులతో కంపేర్ చేసుకోవద్దు. ఎవరు కూడా నీ ప్రక్కన కూర్చున్న వాళ్ళ మీద బెటర్ అనే భక్తి వద్దు మనకి. నీవు ఇంకా ఇంకా భక్తి చేయి, ఇంకా ఇంకా శ్రేష్టమైన జీవితాన్ని జీవించు, శ్రేష్టమైన స్వాస్థ్యాలు పొందుతావు. పౌలు అంటాడు, నా మట్టుకైతే చావైతే ఓకే, ఐ గో అండ్ స్టే విత్ మై లార్డ్. బ్రతికితే మాత్రం ఏ ఒక్కరోజు మిస్ చేయను. 8:30 మీటింగ్ ముగించబడుతుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా నీవు దేవుని పని ప్రాక్టికల్గా కానీ ధ్యానపూర్వకంగా గడుపు. ప్రతి నిమిషం పరలోకములో నీ సంపాదన అధికమగునట్లు ఖర్చు పెట్టు. హల్లెలూయా. పౌలు అదే చెప్తాడు, నేను బ్రతికితే యేసే కొరకు జీవిస్తాను. నా శరీరం అంతా ఎవరు కనపరచబడాలి? యేసయ్యే. ఆయన ఇంకా లోతుగా కోరుకుంటాడండి. యేసు ప్రభు వారికి కలవరిశిలో ఒకవేళ దెబ్బల్లో ఏదైనా ఒకటి తక్కువైనా అది నా శరీరం మందు పడాలని అంత ఇష్టం ఆయనకి. ఆయనకి అర్థమైంది, ఈ శరీరాన్ని క్రీస్తు కొరకు ఖర్చు పెడితే నేను పరలోక ముందు శ్రేష్టమైన స్వాస్థ్యాలు నేను పొందుతాను. అందరూ మోకరిద్దాం, ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరిద్దాం, ప్రార్థన చేసుకుందాం. నీ శరీరమందు క్రీస్తు ఘనపరచబడినట్లు మన డే ఫర్ జీసస్, మన లైఫ్ ఫర్ జీసస్, యేసు కొరకు. దయచేసి తలలు పైకెత్తి అందరూ ప్రార్థన చేద్దామండి. తలలు పైకెత్తి అందరం ప్రార్థన చేద్దాం. అందరం దయచేసి ప్రార్థన చేద్దాం. అందరూ మోకరించి ప్రార్థన చేయండి. ఒక్క నిమిషం అందరం ప్రార్థన చేద్దాం. స్వరవెత్తి ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఇదిగో ఈ యొక్క రాత్రికాల సమయంలో మీరు మాతో మాట్లాడారు. నీకు వేలాది వందనాలు నాయనా. మా జీవితాల్లో 7 విషయాల నిమిత్తమైన ప్రార్థన మాకు కావాలి దేవా. ఆ కృప మాకు దయచేయండి నాయనా. దేవా, మీరు మా పట్ల చేస్తున్న కార్యాల కొరకు నీకు వందనాలు. స్వార్థ ప్రబలమవుతున్నప్పుడు 2 రకాలైన బయట బోధలు వస్తున్నప్పుడు ఏది సత్యమైనదో, ఏవి మాన్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వివేచించే కృప మాకు దాయిచ్చాను ఆయన. పౌలు భక్తుడు చెప్తున్నట్టుగా, నా బ్రతుకు మూలముగానైనను సరే, నా చావు మూలముగానైనను సరే దేవునికి మహిమ రావాలి. బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అన్నట్టు. ప్రభువా, ఈరోజు మీరు నాతో మాట్లాడారు. నా జీవితంలో నేను ఆ విధంగా బ్రతడానికి సహాయం చేయండి నాయన. అందరూ దయచేసి స్వరమెత్తి ప్రార్థన చేయండి. ఊరికనే వినేసి వెళ్ళిపోయేవారుగా కాక, మన నోరు తెరిచి ప్రార్థన చేసినప్పుడు దేవుడే తన కార్యాన్ని మన పట్ల జరిగిస్తాడు. హల్లెలూయా. తండ్రి, ఈ మంచి రాత్రి మీరు మాకు అనుగ్రహించారు. ఈరోజు ఉదయం 9 గంటల నుంచి ఇప్పటి వరకు కూడా మిషనరీ యాత్రతో మొదలైనటువంటి ఈ ప్రస్థానం మా జీవితంలో మీరు కొనసాగించు ప్రభా. మా జీవితంలో మేమేమై ఉన్నాం మీరు మాకు తెలియజేస్తున్న విధానం కొరకు వందనాలు దేవా. ఇదిగో మా జీవితాల్లో మేము ప్రభా, అదిగో పౌలు గారు శుభమని చెప్పి పత్రికలు రాశారని, అదే సందర్భంలో సంతోషిస్తూ ప్రార్థన చేశారని మీరు మాకు బోధించిన తీరు ఉన్నతమైనది నాయన. అంత మాత్రమే కాదు, మా జీవితాల్లో మేము 7 రకాలుగా మేము ప్రార్థన చేయాలని మీరు మాతో మాట్లాడిన తీరు ఉన్నతమైనది. మెట్టుకు
ప్రభా అదిగో అనేకమైన విషయాల్లో నీతి ఫలము అనే విషయాన్ని గురించి మీరు మాతో నొక్కి నొక్కి మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు నాయన. మా నిజ జీవితంలో ఒక రూతు వలె, ఒక దానియేలు వలె, ఒక నావాహు వలె, ఒక యోసేపు వలె తండ్రి మా జీవితాల్లో నీతి ఫలాన్ని అనుసరిస్తూ ప్రార్థించేవారుగా మా యొక్క ప్రేమ అంతకంతకు అధికమవ్వాలి అనేటువంటి సత్యాన్ని మీరు మాకు బోధించారు. దేవా, మేము వాక్యాన్ని వింటున్నప్పుడు, మేము వాక్యాన్ని నేర్చుకుంటున్నప్పుడు ఆ ప్రకారంగా బ్రతుడి వరకు మమ్మల్ని సిద్ధపరచండి. శ్రేష్టమైన ఫలం అదే కాదు, సత్క్రియను మేము జరిగించేవాళ్ళగా మేము ఉంటాలో కృప చూపెట్టండి. మా బ్రతుకు మూలంగానైనా సరే, మా చావు మూలంగానైనా సరే నిన్ను మహింపరచగలటువంటి జీవితాన్ని దయచేయండి. అనేకుల్లో కార్యం చేయండి. సునాములడు సునాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. కూర్చోండి, అందరూ వెళ్ళిపోదాం. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. యేసు రక్తం చేయడానికి